దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటను చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రము ఉండును. చాలు. చదవబడిన లేఖన భాగాన్ని మనకు అర్థం కావాలంటే, అది మన గ్రహింపులోనికి రావాలంటే, దానికి గూర్చిన సంపూర్ణ వివరణ కావాలంటే మనకి ఇంకా మరిన్ని వాక్యాధారాలు అవసరం. అందుకనే ఒక వాక్యాన్ని చదివించి ఆ మూలవాక్యానికి అనుబంధమైన అనేకమైన వాక్యాలను జోడించి మీకు అర్థమయ్యేటట్లు ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ఒక వాక్యం చదివేసి మిగతా వాక్యాలు మీరు సరిగ్గా పట్టించుకోకపోతే దాని వివరణ మీకు అర్థం కాదు, విభజన మీకు అర్థం కాదు. సత్యవాక్యాన్నంట సరిగా విభజించాలంట. సరిగా విభజించకపోతే, ఇప్పుడు చికెను చక్కగా ఒక మంచి కూరగా మార్చబడి కడుపులోకి పోవాలంటే చికెన్ స్టాల్కి వెళ్తే వాడికి దానికి ఉన్న బొచ్చంతా పీకి కాల్చి, అవునా, చక్కగా నువ్వు ఉపయోగించుకోవటానికి విభజిస్తాడు, అవునా కదా. దానిలో ఉన్న పేగులు చేదు తీసి పడేసి చక్కగా విభజిస్తాడు. ఒక కోడిని తీసుకొచ్చి నీకు ఇస్తే ఎలా విభజించాలి నీకు తెలిసిద్దా? ఫస్ట్ పేక కోస్తాం, అందరం కోసేది పేకే. తర్వాత ఎటు నుంచి ప్రారంభించాలి, ఎట్లా దీన్ని వినియోగించుకోవాలి అనే విధానం తెలియాలి. సరిగా విభజించలేదు అనుకోండి, నీకు ఎన్ని తిట్టుకుంటారో. పొరపాటున చికెన్తో పాటు ఒక చేదు మొక్క నాకు కూడా కలిపి వేసేసాడు అనుకోండి, నువ్వు కూడా చూసుకోకుండా కడుక్కోకుండా అట్లాగే వండుకున్నావు అనుకోండి, కూర అంతా ఏమైపోద్ది? చేదు. చేదు దోసకాయ చేదు చూడకుండా వేసేసింది. మన వాళ్ళకి అంత ఆత్రమే వేసేసింది కూర అంతా. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కావాలంటే దాన్ని చక్కగా మీకు విభజించి చెబితేనే అర్థమైద్ది. కోడిని కోడిగా చూపించి ఒక్కొక్కడు తింటాడు. కొన్ని రెస్టారెంట్లో కోడి లోపల ఉన్నదంతా తీసేసి చూడండి, కొన్ని అద్దాల్లో పెట్టి దాంట్లో కాలుస్తూ ఉంటారు. వీడు నోరు ఊరుతూ ఉంటుంది మనకి. కోడిని కోడిగా పీక్కు తింటే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఈడెవుడు రాక్షసుడిలాగా ఇటు తిండి ఈడేంది, ఈడు కడిపోయింది అంటారు లేదా? విభజించి తిన్నాం అనుకోండి, కూర చేసుకుని తిన్నాం అనుకోండి, ఇంకా నలుగురికి ఉపయోగపడదు. కోడి ఒక్కడవే నువ్వే తింటే అట్ట. విభజిస్తే అనేకులకి ప్రయోజనం కలిగిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని మీకు ఒక వాక్యం చెప్పేసి అర్థం చేసుకోండి ప్రియులారా అని చెప్పలేము. ఎందుకంటే అది విభజిస్తే అనేకులకి ప్రయోజనం కలుగుతుంది. విభజించే విధానం తెలియాలి. కాబట్టి ఇప్పుడు మనం మూలవాక్యం అంటాం. మొదట చదువుకున్న దాన్ని ఏమంటాం? మూలవాక్యం. ఈ మూలవాక్యంలో అర్థం కావాలంటే మరిన్ని వాక్య ఆధారాలని తీసుకుని మళ్ళీ మూలవాక్యం దగ్గరికి వస్తాం. కాబట్టి మరి రేపటి దినం 75 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ అంటారా? మొత్తానికి 75 సంవత్సరాలు. నానా హడావుడిగా ఉంది. చాలా చోట్ల కూడికలు కూడా ఏర్పాటు చేశారు. మన వాళ్ళు ఈ మధ్య సెలవు దొరికితే చాలు పాస్టర్లను తెగదిట్టుకుంటున్నారు. ఆదివారం పోవటమే ఎక్కువ, మొహానికి సెలవు రోజు కూడా పెట్టి చేస్తున్నాడు ఉపవాస ప్రార్థనలు అని. చాలామంది ఇదివరకు పెట్టేవాళ్ళు కాదులే, కానీ ఆగస్టు 15 అంటే ఇప్పుడు చాలామంది ప్రార్థనా కూడికలను ఏర్పాటు చేస్తున్నారు, ప్రార్థనా సమావేశాలని ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకని? దేశం అంతటా కూడా ఈ రోజున ఒకప్పుడు మనం ఒకరి బానిసత్వం కింద ఉన్నాం, మనకు విడుదల దొరికింది. ఎన్నో పోరాటాలు ఆరాటాల మధ్యలో మనకేం దొరికింది? స్వతంత్రత వచ్చింది అని చెప్పేసి దేశస్తులందరూ చాలా సంబరంగా జరుపుకుంటున్నారు. ఇదివరకు కంటే కూడా
ఈ 75వ సంవత్సరం అనేది చాలా స్పెషల్. ఎటు పోయినా జెండాలే కనపడుతున్నాయి. వచ్చినందుకు మన వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. వాస్తవమే. ఒకప్పుడు ఈ స్వతంత్రం లేకపోతే మరొకరి కింద మనం బానిసలమే. ఆ బానిస బతుకులో నుంచి మన దేశానికి ఏం కలిగింది? స్వాతంత్రం కలిగిందని అది ఒక పండగలాగా మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు వచ్చి 75 ఏండ్లు, అవునా? కానీ స్వాతంత్రం వచ్చింది, కానీ వాళ్ళ నుంచి విడుదల కలిగింది మన దేశానికి. ఎవరి నుంచి? ఆ బ్రిటిష్ వాళ్ళ నుంచి విడుదల కలిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా కఠినంగా మన వాళ్ళు ఉంటున్నారు ఇప్పుడు. కాబట్టి దేశానికి ఒక గ్రంథం ఉంది. అది ఒక మత గ్రంథం కాదు, ఒక దేశానికి సంబంధించింది. భారత రాజ్యాంగం అంటారు దాన్ని. ఈ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మనుషులందరికీ కొన్ని హక్కులు కల్పించింది అది. భారత రాజ్యాంగం మనుషులందరికీ మీకు తెలుసా హక్కులు ఎన్నో తెలుసా మీకు? మీరు సోషల్ టీచరేగా. 7 హక్కులు ఉన్నాయి. మొదటిది నాకు తెలిసి చెబుతాను, మీకు తెలిసి మీరు చెప్పండి. మత స్వాతంత్రపు హక్కు. ఏంటిది? ఎవడి మతాన్నైనా ఎక్కడైనా స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు భారత రాజ్యాంగం మనం కల్పించింది. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా సమానత్వపు హక్కు. ఇంకా ఏమన్నాయన్నా? పీడనాన్ని నిరోధించే హక్కు. ఇంకా స్వేచ్ఛ హక్కు. ఇట్లా మొత్తానికి 7 హక్కులు ఉన్నాయి. వీటన్నిటి మూలంగా చాలా ఉపయోగం ఉంది. అంటే భారత రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ పరిపాలన హక్కు, ఇట్లా కొన్ని హక్కులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనుషులందరికీ ఏ కుల మత వర్గ వర్ణ భేదాలు లేకుండా మనుషులందరికీ ఒకటే రాజ్యాంగం. ఆ కులవాడికి ఒక రాజ్యాంగం, ఈ మతం వాడికి ఒక రాజ్యాంగం లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, అది అందరికీ ఒకటే. ఒక మత గ్రంథం ఉంది, అది ఆ మతానికి సంబంధించింది, ఇది దేశానికి సంబంధించింది. కొన్ని హక్కులు ఉన్నాయి మనకి. మన మతాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు ఉంది. కానీ మన భారతదేశంలోనే ఇప్పుడు మనకంటే గుంటూరు విజయవాడ కొన్ని ప్రాంతాలు ఇది ఇబ్బంది లేదు, కానీ కొన్ని ప్రాంతాలు వెళ్తే మాత్రం అసలు మా ప్రాంతంలో సువార్త మీ మతాన్ని చెప్పటానికి వీళ్ళు, మేము పలానా మతస్థులం కాబట్టి మా మతంలో మేము ఉంటాం, మీ మతం జోలికి మేము రావు, మా మతం జోలికి మీరు రావద్దు. ఎవరికైనా హక్కు ఉంది, కానీ హక్కు ఉన్నప్పటికీ కూడా చెప్పుకునే స్తోమత లేని పరిస్థితి. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? దేశానికి స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకుంటున్నాం. కానీ ఇంకా మన దేశంలో కుల నిర్మూలన లేదు, అవునా? ఒక స్వేచ్ఛ లేదు. పేద ధనిక వర్గ వర్ణ ఎన్నో భేదాలు ఉన్నాయి. సమానత్వం అనేది ఉందా? కానీ మనం ఏం పండగ చేసుకుంటాం? స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకుంటాం. ఒకప్పుడు ఈ చదువుకోవాలంటే అందరు చదువుకునేవాళ్ళు కాదు, అగ్రకులాల వాళ్ళే చదువుకునేవాళ్ళు. మిగతా వాళ్ళకి ఏముండేది? అవకాశం. చదువుకోవాలని ఆశ ఉన్నా వాడు చదువుకోకూడదు, ఆశ ఉన్నా వాడు చదువుకోవటానికి లేదు. కానీ మనకి రాజ్యాంగం ద్వారా ఈ స్వాతంత్రత మూలంగా ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఈరోజు నేను తెలుగు బైబిల్ చదువుకున్నాను. నేను కొంత మట్టుకు చదువుకున్నానంటే నాకు కొంత హక్కు ఉంది, హక్కును కల్పించింది. కానీ స్వాతంత్రం వచ్చిందని అనుకుంటున్నాం, కానీ చాలా హక్కులు అనుగ్రహించిన రాజ్యాంగం మన దేశంలో ఉంది, కానీ ఇంకా సమానత్వం అనేది ఎక్కడ లేదు. సమానత్వం అనేది ఉందా? ఎక్కడ లేదు. ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అని, ఆ వర్గం ఈ వర్గం, వాడు తెల్లోడు నల్లోడని రకరకాల భేదాలు ఇప్పటికీ ఉన్నాయి. కానీ మన దేశానికి ఏమొచ్చింది అనుకుంటున్నాం? స్వాతంత్రత వచ్చింది అనుకుంటున్నాం.
దేవుడు కూడా మనకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. క్రైస్తవులకైనా, క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకి అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాబట్టి ఆయన కూడా మనల్ని ఏం చేశాడంటే స్వతంత్రులను చేశాడు. పాప బానిసత్వం నుంచి, శాప బానిసత్వం నుంచి, తరతరాల ఏలుతున్న పాపం నుంచి దేవుడు తన స్వరక్తం ఇచ్చి, దేవుడే దైవ మానవుడిగా దిగొచ్చి మనల్ని విడిపించాడు. కానీ మనకు కూడా ఒక పరిశుద్ధ గ్రంథం ఉంది. ఆ పరిశుద్ధ గ్రంథం కూడా ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కొన్ని నియమాలు దాంట్లో ఉన్నాయి. అయినప్పటికీ మనం కూడా అనుకుంటున్నాం నాకు స్వాతంత్రం వచ్చింది క్రీస్తు ద్వారా అని అనుకుంటున్నాం, కానీ నిజమైన స్వాతంత్రం ఇంకా రాలేదు. దేశానికి మనం నిజమైన స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటున్నాం, కానీ సమానత్వం లేదు, అవునా, అసలు ఐక్యత లేదు, ఇవేవి కూడా మనకు కనబడట్లేదు. కానీ ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నాం, నాకు స్వాతంత్రం వచ్చింది. బైబిల్ ప్రకారంగా మనం చూస్తే నేను మారు మనసు పొందాను, నేను స్వతంత్రుణ్ణి అని అనుకుంటున్నాం, కానీ మరలా మనం ఏదో ఒక బానిసత్వం కిందే ఉంటున్నాం. అర్థమైందా? నా ఆలోచన మీకు అర్థమైందా? దేశానికి స్వాతంత్రం వచ్చింది అంటున్నాం, పండగ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఇంకా చాలా వాటిల్లో నుంచి నీకేం లేదు, స్వేచ్ఛ లేదు. స్వాతంత్రత అంటే స్వేచ్ఛ. స్వేచ్ఛగా ఇది వరకు చదువుకోవటానికి లేదు, ఈరోజు చదువుకుంటున్నాం. సమానత్వం లేదు ఈరోజు. కొన్ని హక్కులు ఉన్నా కానీ వినియోగించుకునే కెపాసిటీ మనలో లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మాకు కూడా స్వాతంత్రత వచ్చింది అనుకుంటున్నాం. అలాగే ఆత్మీయంగా కూడా దేవుడు తన వాక్యం ద్వారా, తన ఆత్మ ద్వారా స్వాతంత్ర్యాన్ని కలిగించాడు. కానీ మనం ఇంకా కొన్నిటికి బానిసలమై ఉన్నాం. క్రైస్తవులమే, దేవుని ఎరిగిన బిడ్డలమే, విడిపింపబడిన వాళ్ళమే, విమోచింపబడిన వాళ్ళమే, యేసు రక్తంలో కడగబడిన వాళ్ళమే. కానీ మనం ఇంకా ఎలా బతుకుతున్నాం? బానిసలుగా దేనికో దానికి బానిస, ఏదో ఒక పాపానికి బానిస, ఏదో ఒక బలహీనతకి బానిస. కానీ మనం అనుకుంటున్నాం, లోకులు అనుకున్నట్లుగా మాకు కూడా ప్రభు ద్వారా స్వాతంత్రం కలిగింది. ఇది ఒక భ్రమ. దీన్ని ఏమంటారు? ఇది ఒక డైలమాలో బతికేస్తున్నాడు రా వీడు. పెళ్లి కాక మునిపే ఎంగేజ్మెంట్ అయ్యింది, ఇక అంతా డైలమాలో బతికేస్తాడు. ఆ ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి అయింది దాకాడు. స్వతంత్రత వచ్చింది, కానీ సంపూర్ణ స్వాతంత్రం ఇంకా రాలేదు అని కొన్ని సంగతులు మనకి చెప్తున్నాయి. క్రైస్తవ జీవితంలో కూడా క్రీస్తు శిలువ మీద మరణించలేదా? ఆఖరి రక్తబొట్టు వరకు చిందించలేదా? చిందించాడు. కానీ ఈరోజు క్రైస్తవులకే సంపూర్ణమైన విమోచన, విడుదల దొరక్క ఆ భ్రమలో బతికేస్తున్నారు. ఇది చాలే ఈ బతుక్కి, చాలాటి నుంచి విడిపింపబడ్డాం కదా, ఇది చాలే అని అనుకుని బ్రతికేస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. ఇదే స్వాతంత్రతను గురించి అపోస్తులుడైన పౌలు చెప్తూ ఇక్కడ అంటాడు, ప్రభువే ఆత్మ. ఏ ప్రభువు? యేసు ప్రభువే ఆత్మ, క్రీస్తు ప్రభువే ఆత్మ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువే ఆయన ఆత్మ. ఆ ప్రభువు యొక్క ఆత్మ, ఆత్మ అయ్యున్న ప్రభువు ఏంటది? ఆత్మ అయ్యున్న ప్రభువు. ఆ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడుంటుంది స్వాతంత్రం? జాగ్రత్త వినాలి. ప్రభువు యొక్క ఆత్మ నీలో ఉంటే నీకు స్వాతంత్రం, నీ దగ్గరుంటే నీకు, నీ ఇంటి వారికి స్వాతంత్రం. మరి ఆ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడుంది? మన దగ్గర ఉందా? మనలో ఉందా? లేకపోతే మనకు దూరంగా ఉందా?
ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం అంటున్నాడు. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నేను ఎక్కడుంటే అక్కడ మీకు స్వాతంత్రం. మరి ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే మీరు చెబుతారు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడుకుంటారో నన్ను స్మరిస్తారు అక్కడ వారి మధ్యలో ఉంటానన్నాడు. కూడుకున్నప్పుడు ఉంటాడు. మరి కూడుకున్న వాళ్ళు ఎటోళ్ళు పోతారు. మరి అప్పుడు ఎక్కడ ఉంటాడు? కూడుకున్నప్పుడు ఉంటాడు. తర్వాత అంటే కూడుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఏమనిపించింది అంటే, దేవుడు కూడా మన మధ్యలో ఉంటాడు కాబట్టి మనకు అనేకమైన వాటి విషయమై కొంత విడుదల దొరికినట్టు అనిపించింది. కాస్త ఉపశమనం అంటారు చూసారా? జ్వరం వచ్చింది, డోలో బెల్ల వేసుకుంటాం, ఉపశమనం. జ్వరం పూర్తిగా తగ్గదు, మళ్ళా వచ్చింది. అందుకనే డోలో ట్యాబ్లెట్ ప్రతి 8 గంటలకు ఒకసారి లేదా 6 గంటలకు ఒకసారి వేసుకోమంటారు. అంటే మరలా అది వస్తానే కాబట్టి డాక్టర్ గారు ఏం చేస్తాడంటే దానికి తోడు యాంటీబయోటిక్ ఇంకోటి ఇస్తాడు, అది మరలా రాకుండా ఉండటానికి. మరి దేవుడు ఎప్పుడూ మనతో ఉంటే, మన దగ్గరే ఉంటే ఇప్పుడు అంతెందుకు, మీరు మందిరంలో ఉంటారు కదా, ఈ గడిపే సమయం అంతా మీకు ఎలా ఉంటుంది? నాకు ఎలా ఉంటుంది? చాలా అంటే బయట వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉన్నా ఈ సన్నిధిని అనుభవిస్తున్న మనకు ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రాణం ఏదో తేలికైనట్టుగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉజ్జీవంగా ఉంటుంది. ఎందుకని అంటే మనం కూడుకున్నాం కదా. ఇప్పుడు మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని శోధనలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, మనం కూడుకున్నప్పుడు దేవుడు మన మధ్యలో ఉంటాడు. కాబట్టి మనకి ఏదో తెలియని ఒక ఆదరణ, నెమ్మది. దేవుని వాక్యం ఇప్పుడు అదే చదివాం. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది, విడుదల ఉంటుంది. బానిసత్వం పరిస్థితులన్నీ బద్దలైపోతాయి ప్రభువు ఉన్నంత వరకు. అది నాలోనే కానివ్వండి, మీలోనే కానివ్వండి, మీ ఇళ్లల్లోనే కానివ్వండి. ప్రభు ఎక్కడైతే ఉంటాడో అక్కడే స్వాతంత్రత. సిలువ ఉంటే స్వాతంత్రత అని చెప్పాడా? సిలువ ఉంటే చాలు అన్నాడా? ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది? మరి ఆయన ఉండాలంటే ఎవరన్నా వచ్చి నీ ఇంట్లోకి ఉండాలంటే, అల్లుడు గారు వచ్చారు, కొత్త అల్లుడు ఉండాలంటే ఓ బెడ్రూమ్ అంతా ఖాళీ చేసి కూతురికి అల్లుడికి ఆ బెడ్రూమ్ ఇవ్వాలి. గడగడలాడిపోతాం. ఇంకా మెంటలోడు అనుకోండి, ఇంకా వీళ్ళకి మెంటలు వచ్చేసి గడగడలాడిపోతారు. అల్లుడు గారు వస్తున్నారు, అవునా? మరి దేవుడు మన యొద్దకు వచ్చి నివాసం చేయాలంటే దేవుడు ఉండటానికి తగిన పరిస్థితులన్నీ మనం అక్కడ సెట్ చేయాలి. ఇప్పుడు అల్లుడు గారు వస్తున్నారంటే రోజు ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుందా? అల్లుడు గారు వస్తున్నారంటే కొత్త గారెలు వేసిద్ది, అత్తగారి గారెలు వేసిద్ది, చికెన్ చారు పెట్టిద్ది, అవునా? ఆ రోజే ప్రత్యేకంగా ఉంటుంది. మరి కోళ్ళు వచ్చినప్పుడు కూడా అట్టాగి చేస్తే బాగానే ఉంటుంది. కుటుంబంలో ఏ తెప్పలు ఉండవు. కోళ్ళు వచ్చినప్పుడే అటు చేయదు, అల్లుడు వచ్చినప్పుడు అటు చేసి ఏదో ప్రత్యేకత ఉంటుంది. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. అతనికి కావలసిన సౌకర్యాలన్నీ చూసుకుంటారు. అతనికి ఏమైనా నొప్పి తగిలిందా, ఇక అమ్మగారి పనికి అంతే సంగతులు అని కూతుర్ని దృష్టిలో పెట్టుకుని అల్లుడికి ఏమాత్రం నొప్పి తగలకుండా రాసే మర్యాదలన్నీ చేస్తాం, అవునా? కూతుర్ని బాగా చూసుకోవాలంటే ఆయన్ని బాగా చూసుకోవాలి. ఆయన్ని బాగా చూసుకోలేదా వీళ్ళ సంగతి వీడు చూసుకుంటాడు. అది వాళ్ళ బాధ. కాబట్టి దేవుడికి సంబంధించిన దేవుడిచ్చే ఆ స్వాతంత్రం మనం అనుభవించాలి అంటే ప్రభువు యొక్క ఆత్మ తప్పకుండా అక్కడ ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఆత్మ ఎప్పుడైతే అక్కడ ఉంటుందో ఉన్నంత కాలం అక్కడ ఏం జరుగుతుంది? స్వాతంత్రం. కొంతమంది అంటూ ఉంటారు,
అత్తగారి ఇంటికి వెళ్ళి బాగా తినొచ్చినట్టున్నావు కదా, బాగా ఒళ్ళు చేసినట్టుంటా ఉంటాడు. అత్తగారి ఇంట్లో అంత సమృద్ధి ఉంటుంది. చెప్పాను కదా ఎందుకో. అమ్మగారింట్లో అంత ఉండదా అబ్బాయి గారికి? అమ్మాయి గారికి వాళ్ళ అమ్మగారింట్లో అంత సమృద్ధి ఉంటుంది. ఆయనకు కావలసినవన్నీ చూసుకుంటుంది, ముందున్న దినాలని దృష్టిలో పెట్టుకుని. మరి దేవుడు మన యొద్దకు వచ్చి నివసించాలంటే, అంటే అలా వచ్చి అలా వెళ్ళటం వేరు. అలా వచ్చి అలా వెళ్తాడు. మరి అల్లుడే ఇళ్ళ రకం వస్తే మహాబాధ. ఉన్న వాళ్ళని పెంచడమే కష్టమైతే అల్లుడోడు కూడా వచ్చి శనిలాగా తగులుకుంటే వాళ్ళ బాధలో ఇక భగవంతుడికి తెలుసు అంటారే, అట్లా ఉంటాయి. ఏదో చుట్టపు చూపుగా వచ్చి కాసేపు ఏదో పండగకో పబ్బానికో వచ్చి అలా వెళ్ళిపోతే బాగానే చూస్తారు. మరి అల్లుడోడే వచ్చి ఇంట్లో ఉంటే అర్థమైంది నా మాటలు? ఇప్పుడు దేవుడు అప్పుడు అడపాదడపా వచ్చి దర్శించిపోతే బాగుంటుందండి. మరి దేవుడే వచ్చి మా ఇంట్లో ఉంటే మేము ఎక్కడ? మా అన్నిటికీ ఆటంకం కదా మరి దేవుడు. దేవుడే మన ఇంట్లో ఉండాలంటే, మన ఆ పరిస్థితులన్నీ సెట్ చేయాలంటే, శుభ్రం చేసుకోవాలంటే, దేవుడికి అనుకూలమైన రీతిలో మన గృహాన్ని, మన హృదయాన్ని పెట్టుకోవాలంటే మనం ఎంతగా డిస్టర్బ్ అయిపోతాం. కొన్ని చూడకుండా ఆగిపోతాయి, కొన్ని వినకుండా ఆగిపోతాయి, వెళ్ళాల్సిన చోటకి వెళ్ళకోవటం ఆగిపోతాయి. అవునా? ఇట్లాంటివన్నీ విషయాల్లో మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. అందుకే అంటారు అప్పుడప్పుడు వచ్చిపోతే బాగుంటుంది, కానీ ఇక అదే పనిగా దేవుడు మన యొద్దకు నివసించి ఏడే కూర్చొని తెస్టేసాడంటే ఇక మన సుఖాలు, మన యొక్క విధానాలు మరి ఎవడు అనుభవించాలి? దేవుడు ఉంటే ఒప్పుకోడు కదా. అలాంటివన్నీ ఒప్పుకుంటాడా? అలాంటి పరిస్థితి నీకు నచ్చి మెచ్చినట్లుగా విచ్చలవిడిగా తిరుగుతానంటే, మాట్లాడుతానంటే, అలా అనుభవిస్తానంటే ఒప్పుకుంటాడా? అలాంటి పరిస్థితులకు దేవుడు దేనికి ఏకీభవించడు. కాబట్టి ప్రజలు అనుకుంటున్నారు అప్పుడప్పుడు దేవుడు మమ్మల్ని అబ్రాహామును దర్శించినట్టుగా, నోవాహును దర్శించినట్లుగా ఒకసారి దర్శించేసేసి అదే ఆశీర్వదించేస్తే నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంటావని అబ్రహాముకు చెప్పినట్లుగా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తాను అన్నట్టుగా ఒక్కసారి వచ్చి దర్శించి వెళ్ళిపోతే సరిపోద్ది. అదే పనిగా ఎక్కడే ఉంటానంటే ఎట్లా? కాబట్టి మనం చాలామంది దేవునికి చోటేయటానికి ఇష్టపడరు. కాబట్టి ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉండదో, ప్రభువు యొక్క ఆత్మ నీ యొద్ద ఉండాలను ఆయన ఆశపడినా నువ్వు ఉండనివ్వకుండా ఉండే పరిస్థితులు కలిగి ఉంటావో అప్పుడు అక్కడ ఆయన నివసించలేడు. నివసిస్తాడా? మనమే నివసించలేం. డాబాలో ఉన్నవాడిని తీసుకెళ్ళి పూరిపాకలో వేస్తే సరే, పూరింట్లో ఉన్నవాడిని డాబాలో పెడితే వాడికి ఇబ్బంది ఏమి ఉండదు. డాబాల్లో భోగాలు అనుభవించిన తీసుకెళ్ళి ఒక పూరింట్లో ఉండమంటే నువ్వు ఉంటావా? అన్ని బాత్రూములు అలవాటు, చెంబు తీసుకుని బయటికి పొమ్మంటే పోతావా? అలవాటు పడిపోయాం ఒకదానికి, మరలా కిందకి రావాలంటే మనం చాలా కష్టం. అలవాటు పడిపోయాం. దేవుడు అడపాదడపా వచ్చి దర్శిస్తే చాలులే, అడపాదడపా ప్రార్థన చేసుకుంటే చాలు, భక్తి చేసుకుంటే చాలు, దానికి అలవాటు పడిపోయాం. దేవుని ఇష్టం ఏంటంటే ఎల్లప్పుడూ మనతో ఉండటానికి, మనలో ఉండటానికి, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి నీ కొరకు నా కొరకై దిగి వచ్చిన దేవుడైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వచ్చాడంట? నిన్ను విడిపించటానికి, నిన్ను స్వతంత్రుని చేయటానికి, ఆయనతో నీతో ఆయన కలిసి ఉండే ఆ ఆత్మ సంబంధమైన అనుభవంలో కొనసాగటానికి, ఆ సహవాసంలో కొనసాగటానికి దేవుడు తనకున్నవన్నిటిని విడిచిపెట్టి నీ కోసం, దిక్కుమాలినమైన మన కోసం, ఎందుకు పనికిరాని మన కోసం దేవుడే దీనుడై మన మధ్యలోనికి దిగొచ్చాడు మనలని స్వతంత్రులుగా చేయటానికి. ఆ స్వతంత్రత ఎల్లప్పుడూ మనం పొందాలంటే
ఆ స్వతంత్రతనిచ్చే దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. నేను రక్షింపబడ్డాను, యేసు రక్తంలో కడగబడ్డాను, కొనబడ్డాను, సంఘక్రమంలో ఉన్నాను. నేను మరలా బానిసగా బతకకుండా ఉండాలంటే, లోక సంబంధమైన వాటిలో బానిసగా ఇరికింపబడకుండా ఉండాలంటే ఇప్పుడు నాలో ఏముండాలి, మీలో ఏముండాలి, మీతో ఏముండాలంటే దేవుని వాక్యం అంటుంది ప్రభువు యొక్క ఆత్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆత్మ మనతో ఉన్నంత కాలం ప్రతి బంధకం మీద మనకేం కలుగుతుంది? జయం. ప్రతి బంధకములో నుంచి విడుదల కలుగుతుంది. విచ్చలవిడి జీవితంలో నుండి మనకి విడుదల కలుగుతుంది. మరలా విచ్చలవిడి జీవితంలోనికి వెళ్లకుండా ఉండాలంటే ప్రభువు ఎల్లప్పుడూ మనతోనే ఉండాలి. మరి ప్రభువు మనతో ఎల్లప్పుడూ ఉండాలంటే అందుకు తగినటువంటి ఆత్మీయ జీవితం, ఆయన నివసించటానికి కావలసిన వాతావరణం నీలో నాలో ఉండి తీరాలి. లేకపోతే మనం రక్షింపబడి కూడా ప్రభువుకి బానిసలుగా ఉండవలసిన వాళ్ళం మరలా లోకానికి బానిసలం అయిపోతాం. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి స్వతంత్రాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే మరలా పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో, మందిరములో ఉంటే మందిరములో స్వతంత్రత, నీలో ఉంటే నీకు అనేకమైన విషయాల్లో స్వతంత్రత. అలాంటి కార్యాలు దేవుని యొక్క ఆత్మ ద్వారా జరుగుతాయి. అవి జకర్యా గ్రంథంలో మనం చూస్తే అక్కడ అంటాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక ఇది నా ఆత్మ వలననే జరుగు. అంటే కొన్ని మన శక్తి చేత జరిగే ఉంటాయి, కొన్ని మన బలము చేత జరిగే ఉంటాయి, లేకపోతే కొన్ని మన జ్ఞానంతో ఆధారపడి చేసేవి కొన్ని ఉంటాయి. కానీ కొన్నిట్లో నుంచి విడుదల కావాలంటే దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ మన ఎదుట మన దగ్గర ఉండటం ఎంతో అవసరం. ఆ కార్యాలు ఎలా ఉంటాయో దేవుని యొక్క వాక్యంలో నేను మీకు వివరించి చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దాం దేవుని యొక్క వాక్యంలో నుండి ఇర్మియా ప్రవచన గ్రంథం 1వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుకుందాం, అప్పుడు మనకి అర్థమవుతుంది. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా చిత్తగించుము, నేను బాలుడని మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపు వారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నానని ప్రవక్త అయిన ఇర్మియాతో ప్రారంభంలో పలికిన మాటలు. దేవుడు అంటున్నాడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి, గర్భములో నువ్వు రూపింపబడక మునిపే నాకు తెలుసు, రూపింపబడక మునిపే నిన్ను నేను ప్రతిష్ఠించాను, నేను నిన్ను ఒక ప్రవక్తగా
ఎంచుకున్నాను. ప్రవక్త అంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రజలతో మాట్లాడేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాల్లో దేవుడు చెప్పిన ప్రతి మాట దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ప్రవక్త తన ప్రజలతో చెప్పేవాడు. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఇర్మియా దగ్గర ఉంది. ఎక్కడుంది? ఇర్మియా దగ్గరికి వచ్చింది, ఇర్మియాలో ఉంది. ఆ ఆత్మ అతని దగ్గర ఉంది కదా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పంపు వారందరి దగ్గరికి పోవాలంటే ఆయన అంటున్నాడు, అయ్యా నేను బాలుడిని, నాకు శక్తి చాలదు. ఆయన వెర్షన్లో ఆయన చెప్పుకున్నాడు. దేవుడు అంటాడు, నేను బాలుడునని నువ్వు అనవద్దు, బాలుడునని అనవద్దు. నేను నిన్ను పంపువారి యొద్దకు నువ్వు పోవాలి, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా చెప్పాలి. వారికి భయపడమాకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడమాకు. దేవుని యొక్క వాక్యం ఇంకొక మాట ఉంటుంది, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కాబట్టి భయపడకుడి అంటాడు దేవుడు. ఎక్కడుందంట ఆయన ఆత్మ? నా ఆత్మ మీ మధ్యలో ఉంది కాబట్టి మీరు భయపడకండి. ఇప్పుడు ఇర్మియా దగ్గర దేవుని ఆత్మ ఉంది కాబట్టి, నా ఆత్మ ఉంది కాబట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. నేనేం చెప్పానో అదే నువ్వు చెప్పాలి, నేను ఎక్కడికి పంపానో అక్కడికి నువ్వు వెళ్ళాలి అని చెప్తే, ఈ మాటలన్నీ చెప్పి అతని నోరును ముట్టి, చేయి చాపి దేవుడు తన నోరు ముట్టి ఇలాగ చెప్పాడు, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను అన్నాడు కదా. అక్కడ చూడండి 10వ వచనంలో, పెళ్ళగించటానికి, విరగ్గొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. దేవుని యొక్క ఆత్మ ఇర్మియా దగ్గర ఉన్నంత కాలం దేవుడు చెప్పినట్లుగా ఏదైతే పెళ్ళగించాలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో వాటిని పెళ్ళగించాడు. వేటినైతే విరగ్గొట్టాలో విరగ్గొట్టాడు, వేటిని నశింప చేయాలో, వేటిని పడద్రోయాలో, వేటిని కట్టాలో, వేటిని నాటాలో, వేటిని పెరికి వేయాలో, దీన్ని గూర్చిన జ్ఞానం అంతా కూడా దేవుని యొక్క ఆత్మ తన దగ్గర ఉండటం మూలంగా వేటిని నాశనం చేయాలి, వేటిని బాగు చేయాలి, వేటిని బంధించాలి, వేటిని విడిపించాలి. ఈ జ్ఞానం దేవుని యొక్క ఆత్మ తన యొద్ద ఉండటం మూలంగా, దేవుని యొక్క ఆత్మ అతనికి తోడై ఉండటం మూలంగా దేవుని యొక్క ఆత్మ కార్యం ఎలాంటి కార్యాలు చేస్తుందంటే, అక్కడ మనం చూసాం, కొన్నిటిని పెళ్ళగించేస్తుంది, కొన్నిటిని విరగ్గొట్టేస్తుంది, కొన్నిటిని నశింపజేస్తుంది, కొన్నిటిని పడద్రోస్తుంది, కొన్నిటిని కట్టుచుంది, కొన్నిటిని నాటుతుంది. దేవుడు ఆ దినాల్లో ఇర్మియాని ఆ విధంగా బలపరిచి వాడుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ ఎప్పుడూ కూడా ఇర్మియా యొద్ద నుంచి ఎప్పుడైనా ఏడవాల్సిన అనుభవాలు ఉన్నాయా? కాబట్టి గొప్ప ప్రవక్తగా ఆ దినాల్లో పనిచేసి దేవుని యొక్క ఆత్మ ప్రవక్తతో ఉన్నంత కాలం ఆ మాటల ద్వారా అనేక మంది ప్రజలలో ఉన్న అనుభవాలను ఏం చేశాడు? కొన్ని అనుభవాలు భక్తి ఎక్కువ అవుతూ ఉంటుంది, కొన్నిసార్లు కొన్ని అగస్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి మనకి. దేవుని ఆత్మ ఏం చేస్తుంది అంటే విరగ్గొట్టేస్తుంది, నాశనం చేసేస్తుంది. రైతు కూడా ఒక మల్లి తోట వేసిన రైతు ఏం చేస్తాడంటే, ఎట్లా పడితే అట్లా పెరుగుతూ ఉంటాయి మల్లి తీగలు, వాటిని చక్కగా కత్తిరేసి కట్ చేస్తాడు. ఆయనకు తెలుసు ఏది ఎక్కువైంది, ఏది తీసేయాలి, దేన్ని ఉంచాలి, దేన్ని తెంచాలి, అతనికి బాగా తెలుసు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఒక సేవకుని దగ్గర ఉంటే విశ్వాసులో ఏమి కత్తిరేయాలి, వేటిని తుంచాలి, వేటిని ఉంచాలి, ఎక్కడ వంచాలి, ఎక్కడ బాగా సాగ్గొట్టాలి అనేది దేవుని యొక్క ఆత్మ ఏ సేవకుడి దగ్గర అయితే ఉంటుందో
అతను ఏం చేయగలుగుతాడంటే ప్రజలలో ఉన్న అలాంటి అడ్డుగా ఉన్న అనుభవాలన్నింటినీ విరగ్గొట్టడానికి దేవుని యొక్క ఆత్మ ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ నా యొద్ద లేకుండా యేసు నామములో విరిగిపోవాలి, తెగిపోవాలి అంటే అవవు. నా యొద్ద ఉండాలి. అది దేవుని యొక్క ఆత్మ నాలో ఉంటే, దేవుని యొక్క ఆత్మ నాకు తోడుగా ఉంటే, నా నోటి నుంచి వచ్చిన ఆ దైవావేశముతో కూడిన లేఖనాలు ఎదుటి వ్యక్తిలో ఉన్న లోకానుసారమైన ఆ అనుభవాలన్నింటినీ కత్తిరించవలసిన వాటిని కత్తిరించి, పెళ్ళగించవలసిన వాటిని పెళ్ళగించి, నాటవలసిన వాటిని నాటటానికి దేవుని యొక్క ఆత్మ మనకి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడుంటే, ఏ సేవకుడి దగ్గర అయితే ఉంటుందో అక్కడ గొప్ప విడుదలలు మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బానిసత్వంలో ఉన్న ఆ ఇశ్రాయేలీయుల గురించి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా దేవుని యొక్క ఆత్మ అనేక సార్లు హెచ్చరించింది, పురికొలిపింది, చాలా కార్యాలు చేసింది. కొంతమంది విడిపింపబడ్డారు, కొంతమంది విడిపింపబడటం ఇష్టం లేక అక్కడే ఉండిపోయినట్టు మనం చూస్తాం. కాబట్టి వాక్యం అంటుంది, మనకు వాక్యానుసారమైన స్వాతంత్రం కావాలంటే, స్వేచ్ఛ కావాలంటే, లోక సంబంధమైన బానిసత్వం నుండి విడుదల కావాలంటే ఒక మారు మనసు పొందితే సరిపోదు. మారు మనస్సు నిమిత్తమైన పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందితే సరిపోదు. దేవుడు ఎల్లప్పుడూ, దేవుని ఆత్మ మన యొద్ద ఉండేటట్లుగా మనం ఏం చేయాలి? చూసుకోవాలి. ఆ ఆత్మ మనతో ఉన్నంత కాలం మనకన్ని విషయాల్లో మనకేం కలుగుతుంది? జయం కలుగుతుంది. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి మరికొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయి, భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యొద్దకు కానీ, ప్రధానుల యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతటిలో నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీ ఉండునట్లు ఈ దినమును నిన్ను నియమించున్నాను. వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ ఈ వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే, నీవు నడుము కొట్టుకొని నిలవబడి నీకు ఆజ్ఞాపించిందంతా కూడా ప్రకటన చేయాలి. దేవుని యొక్క ఆత్మ కొన్నిసార్లు మనతో ఉండి, మనలో ఉండి మనల్ని ప్రేరేపించినప్పుడు కొన్ని విషయాలను చెప్పటానికి భయపడిపోతూ ఉంటాం. మనుషులను చూసి, లేకపోతే వాళ్ళ వెనకమాలిన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి చెప్పటానికి మనం భయపడతాం. కానీ దేవుడు మనల్ని ప్రేరేపించిన దాన్ని మనం చెప్పకపోతే వారి మూలంగా మనకేం పుట్టిస్తాడంట? భయం పుట్టిస్తాడు. కానీ ఈ దైవజనుడి యొద్ద ఉన్న దేవుని యొక్క ఆత్మ ఇతన్ని పురికొల్పుతూ ఉంది. మనతో ఉన్న దేవుని యొక్క ఆత్మ మనల్ని కూడా పురికొల్పిద్ది. లోకం వైపు మరలు కొల్పబడకుండా, సాతాను యొక్క వలల్లో, ఉరుల్లో బంధింపబడకుండా, చిక్కింపబడకుండా దేవుని యొక్క ఆత్మ ఎప్పుడొకప్పుడు మనల్ని అప్రమత్తం చేస్తూ ఉంటుంది. ఇంకా ఇర్మియా గురించి అంటాడు, నువ్వు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నా నా ఆత్మ నీతో ఉండ కాబట్టి నువ్వు ఎలాంటాడు అంటే ప్రాకారము కలిగిన పట్టణాన్ని నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ఆత్మ నీతో ఉండ కాబట్టి నువ్వు ఎలాంటాడు అంటే ఇనుప స్తంభం. నా ఆత్మ నీతో ఉంది కాబట్టి నువ్వు ఎలాంటి వాడు అంటే ఎత్తడి గోడ లాంటిగా వాడిగా నేను నిన్ను నియమించాను. అంటే దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు మనం ఎలాంటి వాళ్ళమే అంటే ప్రాకారము కలిగిన పట్టణం లాగా ఉంటాం. ఇంటికి ఇల్లు కట్టుకునేటప్పుడు తర్వాత ప్రహరీ వేసుకుంటాం. మనం చుట్టూ ఒక ప్రాకారం ఉంటుంది.
దేశానికి కొన్ని సరిహద్దులు ఉంటాయి, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం వాటిని మనం. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా గేట్లు అన్నీ సిద్ధపరచుకుంటాం. దేవుని యొక్క ఆత్మ ఏ వ్యక్తి దగ్గర అయితే ఉంటుందో అది ప్రాకారము కలిగిన పట్టణం లాంటి వాడు ఆ వ్యక్తి. మరి దేవుని యొక్క ఆత్మ నీ యొద్ద కానీ నా యొద్ద కానీ లేకపోతే ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎలాంటిదో మనం కూడా అలాంటి వాళ్ళమే అని సామెతల గ్రంథం చెప్తుంది. ప్రాకారము లేకపోతేనంట ఆ పురం ఏమైపోద్ది? పాడైపోద్ది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మనతో లేకపోతే మనం ఏమైపోతాం? రక్షింపబడిన వ్యక్తులు కూడా ఏమవుతారు? ఈరోజు పాడైపోవటానికి గల కారణం, అన్నీ ఎరిగి కూడా చెడిపోవటానికి కారణం, తెలిసి కూడా తప్పిపోవటానికి గల కారణం దేవుని యొక్క ఆత్మ మన యొద్ద ఉండకపోవటం, దేవుని యొక్క ఆత్మ మనకు తోడుగా ఉండకపోవటం, దేవుని యొక్క ఆత్మ మనలో లేకపోవటం. అది దేనికి సూచన? ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే ప్రాకారము లేని పట్టణము లాంటి వాడు. మరి దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి ఎలాంటి వాడు? ఒక ఇత్తడి తలుపు లాంటి వాడు, ఇనుప స్తంభం లాంటి వాడు, ఇత్తడి గోడ లాంటి వాడు. అంటే దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తితో ఎలా ఉంటుందంటే అతని చుట్టూ ఒక ఇత్తడి గోడలాగా ఉంటుంది, ఇనుప స్తంభంలాగా ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మధ్య ఉంటుందో, మనతో ఉంటుందో, మనకి ఇక భయము బిడియము అనేవి ఇంకా ఏవి ఉండవు. కొన్నిసార్లు ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు దేవుడే ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ అని చదువుకుందాం. మరి ఆ దేవుడే ఏమై ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యము ఇప్పుడు నీ దగ్గర ఉండెను, నీ చేతిలో ఉండెను. కానీ మనకెన్నో కలవరములు ఉండెను, అంతేనా? వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, అన్నీ తెలుసు. అందుకే ఇర్మియాతో అంటాడు, ఒరే బాబు నేను నీతో ఉన్నాను, నేను చెప్పిన దానిలో చెప్పు, నువ్వు భయపడమాకు, నువ్వు భయపడితే మాత్రం వారి మూలంగా నిన్ను భయపెడతాను, జాగ్రత్త. కొన్నిటికి భయపడితే అవి మనల్ని భయపెడతాయి. మనం ధైర్యంగా ఉంటే అవి పారిపోతాయి. అందుకే యేసు ప్రభు చెప్పాడు, అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి దేవుని ఆత్మ మన యొద్ద లేకపోతే నేనే కానివ్వండి, మీరే కానివ్వండి, ఒక ప్రాకారము లేని పురం ఎలా నాశనం అయిపోద్దో రానున్న దినాల్లో మనం నాశనం అవ్వటానికి అదొక కారణం అయ్యిద్ది. ఇప్పుడు ప్రహరీ కూడా ఎప్పుడూ ఉంటుందా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటుందా? ఎప్పుడూ ఉంటుంది ఇంటి చుట్టూ ప్రాకారం. ఒకవేళ పోయింది అనుకోండి, ఏదో గాలివాన వచ్చి పడిపోయింది అనుకోండి, అయ్యా తడికిలు అనుకోండి, ఇదివరకు తడికిలు ఉండేవి, ఈ గేదెలు వచ్చేవి ఏంటంటే తడికిలను అట్ట రుద్దుకునేవి, ఈపు రుద్దుకునేవి, పొట్టలు రుద్దుకునేవి, దెబ్బెమ్మడి తడికి పడిపోయేది. ఇది కాదురా బాబు అని చెప్పేసి మనం ఏం చేసాం? సిమెంట్తో ప్రహరీ గోడ కట్టాం. సరే అది కూడా వానకి పడిపోయింది. పడిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? దాన్ని బాగు చేసుకుంటాం, సరి చేసుకుంటాం. దేవుని యొక్క ఆత్మ మన యొద్ద నుంచి ఒకవేళ వెళ్ళిపోయింది అనుకోండి, తిరిగి మరలా దేవుణ్ణి ఆహ్వానించే ఆ పరిస్థితులు లోనికి మనం వెళ్ళాలి, సరి చేసుకోవాలి. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ మనతో నివసించాలి అంటే ఆయన నివసించటానికి యోగ్యమైన వాతావరణాన్ని మనం ఇక్కడ కల్పించాలి. ఇప్పుడు మీ ఇంటికి ఒక పాస్టర్ గారు వస్తున్నాడు అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఓ నానా హడావుడి చేస్తారు. మరి రోజు అట్టుంటారా? రోజు అట్టుంటే చక్కగా
ఇల్లు ఉడుచుకుని చక్క తుడుచుకుని ఉతుక్కుని చేయాల్సినవన్నీ బాగానే ఉంటే బాగానే ఉంటుంది. పాస్టర్ గారు వచ్చినప్పుడే మొత్తం దడదల్లాడిచ్చేసి ఆపాల్సిన టీవీలు ఆపేయటం, ఆపాల్సిన సినిమా పాటలు ఆపేయటం, ఇట్లాంటి దరిద్రం వ్యవహారం అంతా ఉంటుంది. మరి రోజు అట్ట చేయకపోయావా? రోజు ఊడ్చుకోపోయావా? రోజు దుడుచుకోపోయావా? రోజు కడుక్కుంటే బాగానే ఉంటుంది. లేదు లేదు, అయ్యగారు వస్తున్నారు కాబట్టి పెద్దోళ్ళు అన్నారంట, ఇంటిని చూసి ఆమెను చూడమన్నారంట. అందుకని పాస్టర్ గారు వస్తే ఆయనకి ఏదో ఒక ఫేస్ ప్యాక్ వేయాలి. రోజు ఈ అమ్మాయి ఇలా ఉంటారు, నీట్గా ఉంది. ఇల్లుని చూస్తే అర్థమవుతుంది అమ్మాయి సంగతి, ఇల్లుని చూస్తే అమ్మాయిని చూస్తే అర్థమవుతుంది అబ్బాయి సంగతి అని ఆయన అనుకోవాలి. కాబట్టి నానా హంగామా చేస్తాం. కొంతమంది అయితే సపరేట్ కుర్చీ, సపరేట్ ప్లేటు, అంతా ముసుకేయటమే, అంత ముసుకేవారం అదంతా. ఇదివరకు నాకు కూడా అలా జరిగింది. ఈ ప్లేట్ మీకేనండి అంటది. ఇప్పుడు ఆ ప్లేట్ ఏమైంది నాకు అర్థం కావట్లా కొన్ని ఇళ్ళల్లో. నిజం, నేను చెప్పే మాట. ఈ కుర్చీ మీకేనండి అందే. మరి ఇప్పుడు ఏమైపోయింది అర్థం కావట్లా. మరి ఈ గ్లాసు కూడా ఒక అయితే గ్లాసు కూడా ఆ దినాల్లో ఒక బల్ల కుర్చీ ఆ దైవజనుడి కోసం సిద్ధపరిచినట్టు ప్రత్యేకత. కాబట్టి దైవజనుడు వస్తున్నాడంటే కొంత ఒక సిద్ధపాటు ఉంటుంది మనకి. కొంత ప్రత్యేకమైన వాతావరణాన్ని అక్కడ చూపిస్తాం మనం. వచ్చినప్పుడు కూడా ఆ మనిషి టీవీ వేసుకుని సినిమాలు చూస్తూ ఉందనుకోండి, ఆయన ఉంటాడా? ఇక ఆయన కూడా సినిమాలు చూసే బ్యాచ్ అనుకోండి, పెట్టామో కాసేపు చూస్తానంటాడు. ఇక ఆయనకి సిగ్గులేదు, నీకు సిగ్గు, నీకు అంతకంటే సిగ్గులేదు, ఆయనకి అంతకంటే సిగ్గులేదు. ఇంకా అప్పుడు అందరూ కలిసి చూస్తారు అక్కడ కూర్చుని. ఓ ప్రత్యేకమైన వాతావరణాన్ని మనం కల్పిస్తాం. ఎందుకంటే ఆయన దైవజనుడు, దేవుని సేవకుడు, దేవుని సేవకుడు, మన క్షేమాన్ని కోరేవాడు, రాక మన ఇంటికి వస్తున్నాడు. కాబట్టి నానా హడావుడు చేస్తాం. ఆ హడావుడు ఏదో రోజు చేయి. ప్రార్థనలో దేవుడికి నువ్వు కనపరుచుకునే విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, నీ హృదయాన్ని ఎప్పటికప్పుడు కడుక్కుని శుభ్రం చేసుకునే విషయంలో. మన వాళ్ళు బట్టలు ఉతుక్కుంటారు, శరీరాన్ని శుద్ధి చేసుకుంటారు, కానీ హృదయాన్ని శుద్ధి చేసుకునే కార్యక్రమం ఇంకా నేర్చుకోవాలిగా. మరి అది కూడా బట్టలంటే స్త్రీలు ఉతుకుతారు, పరిస్థితులకు బాగాపోతే పురుషులు కూడా ఉతుక్కోవాల్సి వచ్చింది మరి, అంతే కదా. కాబట్టి మరి హృదయాన్ని శుద్ధి చేసుకోవటం అంటే నీది మీ ఆవిడ శుద్ధి చేయటం, మీ ఆవిడది నువ్వు శుద్ధి చేయటం కుదరదు. ఎవరు హృదయాన్ని వాళ్ళే శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మీ పక్కింటి ఆంటీ గారి ఇంటికి వెళ్ళి ఆ ఇల్లు ఉడుతావా, నీళ్ళు ఉడుచుకుంటావా? నీళ్ళు నువ్వే ఉడుచుకుంటావు. ఆమె వచ్చి నీళ్ళు ఉడిచిపెట్టు, నీ ఉడిచిపెడతానులే అమ్మ ఈరోజు అంటదా? ఎవడిల్లు ఆడే ఉడుచుకోవాలి, ఎవరి హృదయం వాళ్ళే. చాలా విషయాలు మనకు తెలుసు. శుభ్రంగా లేకపోతే వాడిని ఉతుక్కుంటాం, శుభ్రం చేసుకుంటాం. శరీరానికి 3 పూటల స్నానం చేస్తలేదు, ఒక రోజుకు ఒక పూట అయినా స్నానం చేస్తాం. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. అదే శ్రద్ధ అది కూడా ఒక పనిలాగా అనుకో. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే నీకు బట్టల పని ఉంది, స్నానం చేసే పని ఒక కార్యక్రమం, హృదయాన్ని శుద్ధి చేసుకోవడం కూడా ఒక కార్యక్రమంగా పెట్టుకో. దానికి ఒక టైం కేటాయించు. అది అలవాటుగా మారిపోద్దిగా. ఒకప్పుడు ఆ మనిషికి బట్టలు ఉతకటం రాదు, అలా ఆయన గారు చెప్పాడు ఎట్ట ఉతకాలో. అప్పటి నుంచే అత్తగారు చెప్పింది, ఉతకటం నేర్చుకుంది. కొంతమంది నేర్చుకోరు, నేర్పుతారు. యజమానులకి ఉతకరు, ఉతికిస్తారు దగ్గరుండి. మరి అది వాళ్ళ టాలెంట్, అది అర్థమవుతుందా? కాబట్టి మనమే ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక దినచర్యలాగా మనం చేసుకోవాలి. దీన్ని శుద్ధీకరణ అనేది మనం మారుమనసు పొందాం, రక్షణ పొందాం. యేసుప్రభు చెప్పాడు, బాబు నువ్వు స్నానం చేసినోడు పాదములు తప్ప మొత్తం కడుక్కోవాల్సిన పని లేదురా అంటే, పేతురు అంటాడు మొత్తం పోసేసేయి అంటాడు. ఏంది పోసేది? కాళ్ళు కడుక్కుంటే చాలురా బాబు అని చెప్పాడు కదా. కాబట్టి మనం రక్షింపబడిన వాళ్ళం ఎప్పటికప్పుడు హృదయాన్ని, తలంపుల్ని
దేవుని వాక్యంతో శుద్ధి చేసుకోవాలి. ఎవడన్నా ఒంటి సబ్బుని బట్టల సబ్బుని ఒంటి సబ్బుగా ఉపయోగిస్తాడా? దానికేగా. కాబట్టి హృదయానికి దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగించి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. కొంతమంది చూడండి, ఉతుక్కోకుండా అడుక్కునే వాళ్ళు, కొంతమంది పిచ్చోళ్ళు, మానసిక స్థితి సరిలేని వాళ్ళు, జుట్లు పెంచేసుకుని అట్ల కట్టుకుపోయి ఆడు ఉతికి పెట్టేవాడు ఉన్నాడు, ఆడు ఉతుక్కోడు. కాబట్టి వాళ్ళ బట్టలు ఎలా ఉంటాయి? ఆడి దగ్గర నిన్ను వదిలేస్తే 4 రోజులు ఉండు, ఆడి సంగతి చూసుకో అంటే ఆడితో పాటు నువ్వు ఉంటావా? మనం ఇష్టపడం. ఎందుకంటే మనం దేనికి అలవాటు పడ్డాం? రోజు స్నానం చేయటం, మన బట్టలు ఉతుక్కోవడానికి అలవాటు పడిన వాళ్ళు. ఆడితో కలిసి నివసించమంటే ఉంటావా? ప్లాట్ఫామ్ మీద పడుకోమంటే పడుకుంటావా? రోజు డబుల్ కట్ మంచం ఎక్కి పడుకునే నువ్వు ప్లాట్ఫామ్ మీద పడుకోవడానికి నువ్వు పడుకుంటావా? పడుకో. అలవాటు పడ్డావు నువ్వు దీనికి. కొన్ని అలవాటు లేని వాటిని అలవాటు చేసుకోవాలి, మంచి వాటిని. ఇదివరకు అలవాటు లేదు ఆయనకి, అసలు తాగటమే అలవాటు లేదు. పొగ అయినా కానీ ఏదైనా సరే చిన్నగా ప్రారంభించాడు, పెద్దదైపోయింది అది. సరే పోనీ ప్రార్థన, సరే వాళ్ళకంటే ఆ పిచ్చి అనుకోండి, ప్రార్థన చిన్నగా స్టార్ట్ చేసి దాన్ని పెంచరు. ఎప్పుడు అదే ప్రార్థన, 5 నిమిషాల ప్రార్థన, ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రార్థన, బోధినేటప్పుడు ప్రార్థన, మళ్ళీ రేత్రి నిద్రపోయేటప్పుడు ప్రార్థన. అసలు ఈ ప్రార్థనలే లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అసలు చిన్నగా పెంచుకోవాలిగా, అలాంటివే ఉండవు. రోజు రోజుకి తగ్గిపోవడమే కానీ మనకు పెరగటం అనేది ఏది ఉండదు. కాబట్టి అలాంటి వారి మధ్యలోకి తీసుకెళ్ళి నేను బతకమంటే నువ్వు బతకలేవు. మరి మహాపరిశుద్ధుడైన దేవుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో నివసించే దేవుడు మరి నీ మధ్యలో నా మధ్యలోకి వచ్చి నివసించాలంటే చీచి అంటాడు లేదా? పర్లేదులే అనుకుంటాడు నీకులాగా. నువ్వు నీదంతా ఏంటంటే పర్లేదులే అనుకుంటావు. అవునా? ఇప్పుడు కొన్ని ప్లేట్లో అన్నం తిన్నాను, సరే ఏదో మిగిలిపోయింది, ఎవడికన్నా పెడితే ఎవడు అన్నది నీ ప్లేట్ తీసుకొచ్చి ఆ ప్లేట్లో నీకు పెడితే ఏమంటావు? ఏంది ఇది ఏమనుకుంటున్నావు? అడుక్కునేవని అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు అంటావు. ఎందుకంటే ఇష్టపడవు. అది ఆడాడి చేతిలో ప్రపంచం అంతా తిరిగితే 2000 నోటు నీ దగ్గరికి వచ్చింది అనుకో, ఏమంటావు? చీచి మన కొత్త నోట్లే వాడేది, ఈ ఎంగిల్ నోట్లు మనం అసలు వాడం అంటావా? డబ్బు దగ్గర ఎంగిల్ ఉండదు, కానీ పళ్ళెం దగ్గర మాత్రం ఎంగిలి ఉంటుంది. అవునా కదా? ఈ ఎవడెవడు చేతిలో తిరిగి వచ్చిద్దో, ఎన్ని ఊర్లు తిరిగి వచ్చిద్దో 2000 కాగితం, 100 రూపాయల కాగితం, అది ఎంగిలి అనిపించదు మనకి. పర్లేదులే, డబ్బులు కదా అయ్యే, పర్లేదులే అనుకుంటాం. నీకు అనుకూలంగా ఉంది కదా, పర్లేదులే, ఎట్లా ఉన్నా భక్తి చేయొచ్చు, అట్లయినా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎట్లాగైనా ఉండొచ్చు, పర్లేదులే అలవాటు పడిపోయావు. పర్లేదులే అనటానికి అలవాటు పడిపోయావు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు ఉండటానికి ఇష్టపడ్డాం. దేవుడు నీ వద్దకు వచ్చి నివసించాలంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, ఎప్పుడూ ప్రేమిస్తాడు. నీ వద్దకు వచ్చి నివసించాలంటే వస్తాడు, మరి ఉండాలిగా. నువ్వు చేసే శాస్త్రాలు చూసి కొంతమంది భార్య భర్తతో ఉండాలన్నా, భర్త భార్యతో ఉండాలన్నా చేష్టాలు సరిగ్గా ఉంటే ఈమె ఆమెతో ఉంటాడు, ఆమె ఈయనతో ఉంటుంది. ఆ మనిషి చేష్టాలు బాగాల, అందుకని ఈయన వెళ్ళి దూరంగా ఉంటున్నాడు. చేష్టాలు బాగాల, నీ శాస్త్రాలు మానుకో, మన ఇద్దరం కలిసి ఉందాం అంటాడు. నా శాస్త్రాలు నాయే, నీ శాస్త్రాలు నీయే అంటది. సఖ్యత కుదరదు. నా బతుకు నాదే ప్రభువా, నీదే, అది అదే ఇది ఇదే అని అన్నావు అనుకో, ఓకే మరి వెళ్ళొస్తానంటాడు. అవునా? సొంత తల్లిదండ్రులు ఇంటికి వచ్చినప్పుడు పట్టించుకోలేదనుకోండి కొడుకు, 2 రోజులు చూస్తారు, సూటిపోటు మాటలు మాట్లాడుతూ ఉంది కోళ్ళు, కొడుకు కూడా ఆమె మాటలు ఈడు కూడా లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు. అప్పుడు వాళ్ళు ఉంటారా? ఈ ఎదవ దగ్గర ఉండే కంటే ప్లాట్ఫామ్లో అడుక్కు తినటం మేలు అనుకుంటారు.
వీడు అసలు కొడుకేనాయుడు, కొడుకు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటాడు. ఎట్టాంటోడు పుడితే ఏంది, పుట్టకపోతేంది అని అనుకుని అబ్బో ఎన్ని శపితమైన మాటలు వస్తాయి అప్పటికప్పుడే. ఎందుకంటే అన్ని సంవత్సరాలు కని పెంచి ప్రేమించి అంతోళన ఇంతోళన చేస్తే వాడు ఉద్యోగమో ఏదో పని చేసుకుంటా ఏదో 2 రోజులు తల్లిదండ్రులను చూసుకోవటానికి వాడికి ఏమి లేదు, ఓపిక లేదు. వాళ్ళు అక్కడ ఉండలేరు. దేవుడు మనతో ఉండాలంటే, ఆయన ఉండగలగాలంటే అందుకు తగిన వాతావరణం నీ వద్ద లేకపోతే ఓకే గుడ్ బై థ్యాంక్ యూ అని వెళ్ళిపోతాడు. ఆయన ఉండలేడు. ఆయన మీకు మరొక ఉదాహరణ చెప్తాను. ఈ మన డ్రైనేజ్ ఉంది కదా, మురికి కాలువ, మన వేస్ట్ అంతా దానిలోకి పెడతాం, ఆ దరిద్రం అంతా దాంట్లో పోతూ ఉంటుంది. అక్కడ మీకు ఏం కనపడతాయి, బురద గుంట మీద తిరుగుతా కొన్ని కనపడతా ఉంటాయి. మున్సిపాలిటీ వాళ్ళు లబోదిబారు మొత్తుకొని ఒరే బాబు శుభ్రం చేసుకోండి, పరిసరాలని శుభ్రం చేసుకోండి, దోమలు వస్తున్నాయి, డెంగ్యూ దోమలు అంట, మలేరియా దోమలు అంట, ఆ దోమలు ఈ దోమలు, శుభ్రంగా ఉండండి అంటే మనోళ్ళు ఇంట్లో శుభ్రం చేసుకుంటారు కానీ బయట కాలం ఉంటుందే శుభ్రం ఏమి ఉండదు. దట్టంగా దోమలు వస్తాయి సాయంత్రానికి, బాగా అదే నివాస స్థలం వాటికి, బాగా మురుగు ఎక్కువ. ఇప్పుడు మీ ఇంట్లో ఎక్కువ ఉంటాయా దోమలు, మురుగు దగ్గర ఎక్కువ ఉంటాయా? మీ ఇంట్లో కూడా మురుగు ఉంటే ఆ ఇంట్లో దిట్టంగా దోమలు ఉంటాయి. వాటిని మళ్ళా అక్కడే సంతానం వృద్ధి, మళ్ళీ ఆడ నుంచి ఇంకా ఏడ మురుగు ఉందో అక్కడ ఉంటాయి. మురుగు ఎక్కడైతే ఉంటుందో దోమలు అక్కడ చేరతాయి. మంచి నీళ్ళ మీద దోమలు చేరతాయా? ఎందుకంటే వాటి నివాస స్థలం అది. వాటి సంతానం వృద్ధి కావాలంటే, చక్కగా హ్యాపీగా బతకాలంటే దోమలకి ఏం కావాలి? మురుగు కావాలి. కాబట్టి అక్కడ హ్యాపీగా ఉంటాయి. ఇక మన ఇంట్లో కూడా మురుగు ఉంటుంది, మన ఒంటి మీద కూడా కాస్త మురుగు ఉంటుంది. ఏమో ఈ పూట చేసాం ఏం చేస్తామని పడుకుంటాం, మురుగు కంపు కొడతా ఉంటుంది కదా, దోమలు మన చుట్టూ తిరుగుతాయా లేదా? ఎక్కడ మురుగు ఉంటుందో అక్కడ దోమలు అల్లాడుతూ ఉంటాయి. అది చూసి అక్కడ బతకమని నేను వదిలేస్తే ఆ మురుగు గుంటల పక్కన నువ్వు బతుకుతావా? చిచ్చే నేనేంటి అక్కడ బతకటమేంటి అంటావా లేదా? మరి నువ్వే బతకలేనప్పుడు మరి పరిశుద్ధుడైన దేవుడు నీలాంటి మురికి ఆలోచన కలిగిన నీలాంటి వాడి దగ్గర, మురికి వాతావరణాన్ని నీ చుట్టూ సృష్టించుకున్న లోపల అంతా మురిగే, అలాంటి ఆలోచనలు, మురికి ఆలోచనలు కలిగిన నీ యొద్ద నివసించటానికి దేవుడు ఇష్టపడ్డు. ఇంకొకడు వస్తాడు, ఇలాంటి మురుగు ఎక్కడైతే ఉంటుందో ఆడొస్తాడు, సాతానుగాడు వస్తాడు. ఈ మురికి మనుషుల దగ్గర హృదయం నిండా అనేకమైన రకాలైన మురికి, వాళ్ళు సేవకులు ఉన్నారు, వాళ్ళల్లో విశ్వాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళాడు హ్యాపీగా తెస్టేసుకుని, నువ్వు పిలవకపోయినా వాడు వచ్చేస్తాడు. ఎందుకంటే వాడికి సంబంధించిన వాతావరణం ఇప్పుడు నీ దగ్గర ఉంది కాబట్టి వాడు పిలవకపోయినా వచ్చేస్తాడు. మరి దేవుడు నివసించటానికి తగిన వాతావరణం నువ్వు సృష్టించుకుంటే దేవుడు పిలవకపోయినా నీ వద్దకు వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేకలేసి పిలవని అవసరంలా, దేవా రావాలి అని పిలవని అవసరంలా. ఒక మంచి వాతావరణం అక్కడ దేవునికి నివాస యోగ్యమైన ఒక వ్యక్తిగా నువ్వు మార్చబడితే, దేవునికి నివాస యోగ్యమైన ఒక కుటుంబంగా మార్చబడితే, దేవునికి నివాస స్థలముగా, దేవుని ఆత్మకు ఒక నివాస స్థలంగా నీ ఇల్లు మార్చబడితే, దేవునికి నివాస స్థలముగా ఒక మందిరం మార్చబడితే, దేవుడు ఎక్కడో ఉన్నాడు రా బాబు, అక్కడే ఉంటాడు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుంది అక్కడ స్వతంత్రం ఉంటుంది. దేవుడు ఎక్కడుంటే అక్కడ వెలుగు ఉంటుంది. వెలుగు ఎప్పుడైతే ఉంటుందో అప్పటిదాకా చూసిన చీకటే ఉండదు. నీకు అసలుగా సెకనుల్లో పరిగెత్తిద్ది చీకటి. వెలుగున్న చోట చీకటి ఉండలేదు. అర్థమవుతుందా? వెలుగు తక్కువగా ఉందనుకోండి, చీకటి కొంత, వెలుగు కొంత ఉంటుంది. మన బతుకులు అట్లాంటివి అన్నమాట. కొంత వెలుగు, కొంత చీకటి.
వెలుగు ఎప్పుడైతే అధికమవుతుందో చీకటి అదృశ్యమైద్ది. చీకటి ఎక్కువైతే ఎప్పుడు అధికమైద్దో వెలుగును మూసేసిద్ది. ఇప్పుడు బాగా పగలంతా మీకు ఎలా ఉంటుంది? చక్కగా కనబడిద్దా? సూర్యుడు దిగిపోతాడు కదా, అప్పుడు మీకు ఏమొస్తుంది? చీకటి వస్తుంది. చీకటి ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు వెలుగు ప్రభావం కనబడదు. వెలుగు ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు చీకటి ప్రభావం కనబడదు. కాబట్టి దేవుడు మనలో, నాలోనైనా నీలోనైనా, ఈ వాక్యం చెప్పే నాలోనైనా నీలోనైనా ఎప్పుడైతే నివాసం చేస్తాడో ఇక నాలో ఏముండదు? చీకటి ఉండదు. ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడు మన యొద్ద ఉండటానికి కావలసిన వాతావరణం మనం ఏర్పాటు చేసుకుంటే దేవుడు మనతో ఉండడానికి వస్తాడు. దేవుడు మనతో ఉండడానికి వస్తాడు. మనలో ఉండటానికి వస్తాడు. చెప్పాను కదా, మురుగు ఎక్కడ ఉంటుందో అక్కడ దోమలు, అపవిత్రమైన కార్యాలు ఎక్కడ జరుగుతాయో అక్కడ దెయ్యాలు, ఇది ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఒక నగ్న సత్యం. దెయ్యాలు ఆడుతుంది, ఎవడికి పడితే అడుగు పడతాయా? అంటే కొన్ని కనపడే దెయ్యాలు ఉంటాయి, కొన్ని కనబడని అదృశ్య దెయ్యాలు. అంటే కొన్ని లక్షణాలు కనపడతాయి కొంతమందిలో. యావరేజ్గా చూసుకుంటే అందరూ కూడా దెయ్యాలు బ్యాచ్ అన్నట్టుగానే. కాబట్టి అపవిత్రమైన కార్యాలు ఉన్న ప్రతి చోట, ఇప్పుడు నేనున్నా, నాలో ఉందనుకోండి, నాలో కూడా ఏముంటుంది? నాలో కూడా దురాత్మ ఉన్నట్టు. ఎందుకంటే ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసం చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసం చేస్తాడని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేవుడు నివసించటానికి మనం ఆ వాతావరణాన్ని కనుక మనం కల్పిస్తే దేవుడు తప్పకుండా అక్కడికి వస్తాడు, అక్కడ ఉంటాడు, అక్కడ నివాసం చేస్తాడు, అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా చాలామంది దైవజనుల జీవితాలను మనం చూస్తే, సంసోను ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చినప్పుడల్లా అతడు తన బంధకాలన్నీ వెంటనే క్షణాల్లో ఏమైపోయాయంట? తెగిపోయాయి. దాన్ని బట్టి చెప్పచ్చు, దేవుని ఆత్మ ఎప్పుడైతే మన మీదకి వచ్చిద్దో, మనతో ఉంటుందో, అక్కడ బంధకాలన్నీ తెగిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వెళ్ళిపోయింది దేవుని ఆత్మ, తర్వాత మనోడిది అంత వెచ్చలవిడి జీవితం అయింది, మరలా వచ్చింది. ఇట్లా కొన్నిసార్లు దేవుడు వస్తూ పోతూ ఉంటాడు. దావీదు జీవితంలో కూడా దేవుని యొక్క ఆత్మ బలంగా వచ్చినప్పుడు సింహాన్ని ఏం చేశాడంట? చీల్చేశాడు. ఎలుగుబంటిని చీల్చేశాడు. దేవుని యొక్క ఆత్మ అతనితో ఉన్నప్పుడు ఒక వడిసెల రాయితో కొట్టటమైంది, అంతటోడు చచ్చిపోవటమైంది, పడిపోవటమైంది. కాబట్టి దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జయం ఉంటుంది. అంటే ఉన్నంత వరకు. తర్వాత దావీదు ఇలాగ మొరపెట్టాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి, మాకు నీ సన్నిధి నుండి నన్ను త్రోసేయద్దు. ఎందుకంటే నీ ఆత్మ నా యొద్ద లేకపోతే నేను వట్టివాడిని. నిజమే. ఇప్పుడు నేను చెప్పగలను, ఈ దేవుని ఆత్మ నాలో పనిచేయకపోతే నేను ఒక పనిహిమాలనోడిని అని చెప్పాలి. ఎందుకు తప్పితే ఎందుకు ఉపయోగపడుతున్నా మరి నేను? ఇంక నేనేమైనా చేయగలనా? ఇంకేదైనా సంపాదించగలనా? ఇంకేదైనా నా వల్ల అయితే ఏం కాదు. ఈ దేవుని ఆత్మ నాలో ఎప్పుడైతే పని చేయకపోవటం ఆగిపోద్దో, అంతకు మించిన దిక్కుమాలిన జీవితం ఇంకొకటి ఉండదు. ఇలా ఈ వాక్యాన్ని మీకు సరిగా విభజించి చెప్పాలంటే, దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు నాతో ఉండాలి. దేవుని ఆత్మ మనతో ఉండకపోతే ఆ ఫ్లో అనేది రాదు. కొంతమందికి ప్రార్థనలో దేవుని ఆత్మ సహాయం కావాలి. ఏదో సిద్ధపరుచుకుని సిట్టా రాసుకుని చేసేది కాదు ప్రార్థన. ప్రార్థనలో కూర్చోగానే అది ఎంతసేపు అవుతుందో మనకు కూడా తెలియదు. ప్రారంభిస్తాం, అవన్నీ మనం అనుకుంటామండి, చీటీ మీద రాసుకుని, ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా నీకు స్తోత్రములు నాయన రాసుకుని చదువుతాం. మనం
ప్రార్థనలో కూర్చోగానే మనకి తెలియకుండానే మాటెమ్మటి మాట వస్తానే ఉంటుంది. అది గంట అవ్వచ్చు, 2 గంటలు అవ్వచ్చు, ఎంతసేపు అయినా అవ్వచ్చు. అంటే ఆత్మ నడిపించిన కొలది మనం ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువాని స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన అని 2 మాటలు చెబుతాడు. యేసునామములో అడుగుచున్నాను తండ్రి అంటాడు. ఫ్లో ఆగిపోయింది. లోపల ట్యాంకులో నీళ్లు ఉంటాయిగా, ట్యాప్ తిప్పితే రావడానికి. ట్యాంకు నిండా నీళ్లుంటే ట్యాప్ తిప్పగానే ఫోర్స్గా తన్నుతాయి అన్నమాట. నువ్వు ఆపినా సరే ఆగదు, ఆ లీకేజ్ వస్తూనే ఉంటుంది. మరి లోపల ఉంటే కదా, లోపల దేవుని ఆత్మ సహాయం ప్రార్థన చేసేటప్పుడు నీకు లేకపోతే ఇక స్టార్ట్ చేసిద్ది 2 మొక్కలు, ప్రభావ స్తోత్రాలు హల్లెలూయా అంటది. ఫ్లో లేదాడా, దేవుని ఆత్మ పని చేయట్లేదు, దేవుని ఆత్మ నీ యొద్ద లేదు. నీ యొద్ద నుండి అది వెళ్ళిపోయినప్పుడు నీకు ఆ నడిపింపులేవి ఇక రావు. ఇక ప్రార్థన అంటేనే అదొక రకమైన బాధ. కాబట్టి దేవుని యొక్క ఆత్మ మన యొద్ద ఎల్లప్పుడూ ఉండేటట్లుగా మనల్ని మనం సెట్ చేసుకోవాలి. లేకపోతే దేని మీద కూడా మనకి జయం ఉండదు. దేవుని ఆత్మ మనతో ఉంటే, దానియేలు చూశారు కదా, సింహాల బోన్లో ఉన్న క్షేమంగా ఉన్నాడు. అగ్నిగుండంలో వేసిన క్షేమంగా ఉన్నారు. అందుకే నా ఆత్మ మీతో ఉంది. ఇప్పుడు మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇన్ని సమస్యలుండి కూడా ఇలా ఉండగలుగుతున్నామంటే దేవుని ఆత్మ మనతో ఉన్నది కాబట్టి. మనం భయపడకూడదు. భయపడితే పరిస్థితులు ఇంకా మనల్ని భయపెడతాయి. యోసేపుకి దేవుని ఆత్మ తోడుగా ఉంది. చెరసాల్లో గోతులో పడింది మొదలుకొని సింహాసనం ఎక్కిన తర్వాత బ్రతుకు దినములన్నిట దేవుని ఆత్మ తోడై ఉంది. ప్రతి పరిస్థితుల్లో దేవుని ఆత్మ తోడై ఉండటం మూలంగా యోసేపు ఆ విధంగా బ్రతకగలిగాడు. దేవుని యొక్క ఆత్మ తన యొద్ద నివసించేటట్లుగా తగిన జీవన విధానాన్ని అతడు తను అలవాటు చేసుకున్నాడు. దేవుని వాక్యం అంటుంది ఈ రోజున, ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడుంటుందో, ఆ ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ నివాసం చేస్తుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, విడుదల ఉంటుంది, విమోచన ఉంటుంది. సంసోను మీదకి వచ్చింది దేవుని ఆత్మ, గొప్ప బంధకాల నుండి విడుదల కలిగిపోయింది. దావీదు మధ్యకి వచ్చినప్పుడు గొప్ప విడుదల చూశాడు. ఆత్మ రావటం పోవటం కాదు. ఇప్పుడు మన మీదకి వచ్చింది అదే. మందిరంలో ఉన్నప్పుడు ఆత్మ వచ్చిద్దాం, ఓకే, ఏమొచ్చింది? కొంతమందికి నిజంగా వచ్చింది, కొంతమందికి రాదు. నాటకాలు వేస్తూ ఉంటారు. ఆడొక నాటకం చూపించింది, ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో నాటకం చూపించింది. కొన్నిసార్లు దేవుని ఆత్మ మన మీద బలంగా దిగొచ్చినప్పుడు, లేకపోతే దేవుని యొక్క వాక్యం మన మీదకి బలంగా దిగొచ్చినప్పుడు కొన్నిటిలో నుండి మనకి విడుదల కలుగుతుంది. విడుదల కలిగిద్ది. కొన్నిట్లో నుంచి ఇప్పుడు మనం విడుదల పొందాం. ఒకప్పుడు ఆటలు పాటలు ఈ దరిద్రాలన్నీ చూసేవాళ్ళం కాదు, ఇప్పుడు చోట్ల. ఎలా? దేవుని యొక్క వాక్యం బలంగా నీ దగ్గరకు వచ్చింది, నీ సమీపానికి వచ్చింది. దేవుని వాక్యం నీలోనికి వచ్చింది కాబట్టి ఇప్పుడు చాలా వాటి నుంచి నీకేం కలిగింది? విడుదల. ఇంకా కొన్నిటి నుంచి విడుదల కావాలంటే ఆ దేవుని ఆత్మ రావటం పోవటం కాదు, నీతో అలాగుండాలి. భార్యాభర్తలు ఓరక పెళ్ళయిన దగ్గర నుండి అన్ని కీచులాట్లే. ఇద్దరు తనుకోవటం, ఎటోళ్ళు పోవటం, మళ్ళా కలుసుకోవటం, ఇద్దరం తనుకోవటం, మళ్ళీ ఎటోళ్ళు పోవటం. ఎంత చండాలంగా ఉంటుంది. అసలు వీళ్ళ ఫ్యామిలీ అయినా అంటారు, వీళ్ళు అసలు భార్యాభర్తలైనా, వీళ్ళు మనుషులేనా అంటారు. మరి దేవుడితో కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉంటాం, మళ్ళీ ఎటుబడి తోడిపోవటం, మళ్ళా కలుసుకోవటం, మళ్ళీ ఎటుబడి తోడిపోవటం. అది వీళ్ళు అసలు దేవుని పెట్టలేనా? వీడికి ఏమైనా దెయ్యం ఏమైనా పడుతుందా మధ్యలో? అప్పుడప్పుడు దురాత్మలు పడతా ఉంటాయి. ఎవరికి? విశ్వాసులకే, భక్తులకే, అవసరమైతే పాస్టర్లకు కూడా పడతాయి. ఏ కుల మత వర్గ వర్ణ భేదాలు లేవు వాడికి. ఎక్కడ అపవిత్రత ఉంటే ఆడిదే కబ్జా చేయటమే. కాడ ఎక్కడ అపవిత్రమైన కార్యాలు జరిగితే అక్కడ నాదే అంటాడు ఆడు. యేసుప్రభు అంటాడు, ఎక్కడ పవిత్రత ఉంటే అక్కడ నాదే అంటాడు ఆయన. కాబట్టి ఇద్దరు ఆత్మలే కాబట్టి ఈ శరీరం కావాలి ఇద్దరికి.
దేవుడికి నువ్వు కావాలి, అది ఆడికి నువ్వు కావాలి. అర్థమవుతుందా? కాబట్టి నువ్వు సెట్ చేసే వాతావరణాన్ని బట్టి వాళ్ళు వస్తారు. ఇప్పుడు నీ ఇంటికి పోలీసులు వచ్చేటట్టుకు నువ్వు వ్యవహారాలు చేసావనుకోండి, ఎవరు వస్తారు నీ ఇంటికి? పోలీసులు వచ్చేటట్టు చేసుకున్నావు. నువ్వు ఏం చేసుకున్నావు? కొంతమంది అప్పులోళ్ళు వస్తారు కదా మనకి, అప్పులోళ్ళు వచ్చేటట్టు మనం చేసుకుంటున్నాం కాబట్టి వస్తారు. లేకపోతే ఎందుకు వస్తారు? వాళ్ళకి రుణంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు వస్తారు, అడుగుతారు. సాధారణం అది. ఆ వాతావరణాన్ని మనం కలుగు చేసాం. వాళ్ళు రాకుండా ముందులే మనం ఇస్తే వాళ్ళు రారుగా. పోలీసులు వచ్చేటట్టుగా, ఇంకెవరెవరో వచ్చేటట్లుగా ఆ వాతావరణాన్ని మనం కల్పిస్తే ఎవడు పడితే వాడు మనం కల్పించిన పరిస్థితిని బట్టి వస్తారు. లేదా దైవజనులు వచ్చేటట్లుగా ఒక వాతావరణాన్ని కల్పిస్తే అక్కడ కూడిక జరిగిద్ది. లేదా దేవుని యొక్క వాక్యం వచ్చేటట్లుగా నిన్ను సిద్ధం చేసుకుంటే దేవుడే ఆ చోటుకు వచ్చి నివాసం చేస్తాడు. అక్కడ ఏముంటుంది? దేవుడున్న చోట వెలుగు ఉంటుంది, సమాధానం ఉంటుంది, విడుదల ఉంటుంది, విమోచన ఉంటుంది, విజయం ఉంటుంది. విజయం ఉంటుంది. మరి ఇవన్నీ నీ జీవితంలో కలగాలంటే ఏం చేయాలి? 24 గంటల ప్రార్థన పెట్టాలా? ఏం చేయాలి? కొన్ని వారాల ప్రార్థనలు పెడదాం. మరి ఏం చేయాలి? ఉపవాస ప్రార్థనలు చేయాలా? ఏం చేయాలి? దేవుడు నివసించుటకు యోగ్యమైన జీవన విధానాన్ని నువ్వు అలవాటు చేసుకో. నీకు అలవాట్లేదు, నాకు అలవాటైంది వాక్యం చెప్పడం. ఇదివరకు దీని గురించిన పరిచయం నాకేమైనా అలవాటా? లేకపోతే ఈ ఊరేమైనా నాకు అలవాటా? దేవుడు వీటన్నిటిని ఏం చేశాడు? కొన్నిటిని వదిలించుకున్నాం, కొన్నిటిని అలవాటు చేసుకున్నాం. కొన్నిటిని అలవాటు చేసుకుంటే కొన్నిటిని విడిపించుకోవచ్చు. ఏంటి? కొన్నిటిని అలవాటు చేసుకుంటే కొన్నిటిని వదిలేసుకోవచ్చు. దేవుడు కొన్నిటిని మంచి వాటిని అలవాటు చేశాడు. ఇదివరకు మాకు అలవాటు లేదు. నాకు 18 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నాకు ఈ బైబిల్ కానీ నాకు ఏది అలవాటు లేదు. ప్రభు అలవాటు చేశాడు. ఇప్పుడు 13 ఏళ్ళు అయింది ఇక్కడికి వచ్చి, రక్షింపబడి 15 ఏళ్ళు 16 ఏళ్ళు అవుతుంది. ఈ ఇన్ని సంవత్సరాల నుంచి 13 ఏళ్ల నుంచి దేవుని యొక్క వాక్యం అనేక ప్రాంతాల్లో, అంటే అలవాటు చెప్పున వచ్చేదని కాదు నేను చెప్పేది. ఇది చేస్తా ఉంటే వచ్చేది కాదు. ఒకప్పుడు ఈ అనుభవం లేదు, కానీ ఈరోజు ఈ అనుభవం ఉంది. ఒకప్పుడు అనుభవం ఆడ కూర్చున్నా, ఇప్పుడు ఈరోజు ఇక్కడ నిలబడ్డా. అర్థమవుతుందా? ఈరోజు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, రేపు ఎక్కడ ఉంటామో దేవుడు ఏదైనా చేయగలడు, ఎలాగైనా మార్చగలడు, ఎలాగైనా మార్చగలడు. కాబట్టి దేవుడు నివసించటానికి యోగ్యమైన వ్యక్తులుగా మన కుటుంబాన్ని సిద్ధపరచుకోగలిగితే దేవుడు అక్కడ ఉంటాడు. అక్కడ గొప్ప విడుదల ఉంటుంది, విమోచన ఉంటుంది, విజయం ఉంటుంది, బంధకాల నుంచి విడుదల ఉంటుంది. ఒకవేళ ఎన్ని బంధకాలు ఉన్నా దేవుని ఆత్మ నీతో ఉంటే భయం, కలవరం ఇవేమీ ఉండవు. ఇవేవి ఉండవు. కాబట్టి మనకి నిజమైన స్వాతంత్రం రావాలంటే లోకములో నుంచి దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటే తప్ప మనకి అలా ఉండగలగటం చాలా కష్టం. భార్యతో ఎప్పుడూ భర్త ఉంటాడు, భర్తతో ఎప్పుడు భార్య ఉండాలి, అది క్రమం. దేవునితో మనతో దేవుడు అప్పుడప్పుడు కాదు, ఆదివారానికి ఒకసారి కాదు, ఎప్పుడు దేవునికి నీకు ఒక తల్లికి తండ్రికి ఉన్న సంబంధం కంటే ఎక్కువగా నీకు దేవునికి గనక ఎప్పుడైతే ఉంటుందో ఆ సంభాషణ వేరుగా ఉంటుంది. ఇప్పుడు తల్లితో మాట్లాడకుండా తండ్రితో మాట్లాడకుండా ఉండగలరా కొంతమంది? అత్తగారితో మాట్లాడదు కానీ అటు మాట్లాడిద్ది ఎక్కువ. ఆయన ఏళ్ళతో మాట్లాడు కానీ వాళ్ళ అమ్మలతో మాట్లాడుకుంటాడు. ఎవరో వాళ్ళు చూసుకుంటున్నారు ఈరోజు.
అందరిది బాగానే ఉంటుంది, అబ్బాయి తరపున మాట్లాడుకుంటున్నాడు, అమ్మాయి తరపున అమ్మ. మరి ఇద్దరు తరపున మరి దేవుడితో మాట్లాడే వాళ్ళే లేరు. అందుకే మనం ఎట్ట అయిపోతున్నాం. అనేకమైన బంధకాల నుంచి విడుదల లేక, విమోచన లేక, ఎప్పుడు చూసినా అదే ప్రార్థన, అయ్యా విడుదలి 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 అంటే దేవుడు అంటాడు, రే నేను గనక మీ మధ్యలోనికి వస్తే మీ పరిస్థితులన్నీ మారిపోతాయి అంటాడు. దేవునికి స్తోత్రం. అలాంటి స్థితిగతులు మీరు కలుగు చేస్తే దేవుడు వారి మధ్యలోనికి వచ్చి నివసిస్తాడు. మరొక విషయాన్ని నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నిర్గమాకాండం 25:8, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. అది నాలో ప్రత్యక్ష గుడారాన్ని గురించిన మాట. ఇది క్రొత్త నిబంధనలో మనం చూస్తే వేరుగా ఉంటుంది. దేవుడు మనలో నివసించాలి అంటే దేవుడికి ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. ఒక సేవకునిగా దేవుడు మీలో నివసించాలని కనుక నేను కోరుకున్నట్లయితే నేను మిమ్మల్ని ఎలాగ తయారు చేయాలంటే ఒక పరిశుద్ధమైన స్థలాలుగా మిమ్మల్ని తయారు చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి వచ్చిన వాళ్ళని మురిగి పోవాలంటే ఏం చేయాలి? ఊరక బండకేసి ఊరక అట్ట నలుపుతూ ఉంటే మురిగిపోద్దండి. బండకేసి బాదుతూ ఉంటే పెటామని సబ్బేసి రుద్ది బ్రష్ కొడితే కానీ దానికి ఉన్న మరకలు మురికంతా పోయి శుభ్రం అవుతుంది. దైవజనుడు కూడా ఏం చేస్తాడు? ఒక పరిశుద్ధమైన స్థలంగా ఈ యొక్క ప్రజలని దేవుడికి నివాసయోగ్యమైన ప్రజలుగా తయారు చేయటం దైవజనుడి బాధ్యత. దైవజనుడు కూడా అలా ఉండాలి, మీరు కూడా అలాగే ఉండాలి. దేవుడు నివసించుటకు యోగ్యమైన బిడ్డలుగా మిమ్మల్ని గనక అతను తయారు చేస్తే దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. ప్రతి దాని మీద మీకు ఏం కలుగుతుంది? ఒక నియంత్రణ ఉంటుంది. మొట్టమొదట జయం కలగపోయిన మొదట్లో ఒక నియంత్రించుకోగలుగుతారు. దాన్ని అంటారు ఆశా నిగ్రహం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఫలములో ఒకటి ఆశా నిగ్రహం. మొన్నటిదాకా అవి చూసాం, చూడకుండా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు మొన్నటిదాకా ఎన్నో వినకుండా ఉండగలుగుతున్నాం. అది దేవుడు మనతో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనతో ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు కొంత ఆశా నిగ్రహం కలిగింది. ఇంకా కొన్నిటి మీద నీకేం కలగాలి? ఆశా నిగ్రహం కలగాలి. అంటే దేవుడు ఎల్లప్పుడూ నీతో నివాసం ఉండేటట్లుగా నువ్వు ప్రభువుని అడగాలి. ఎంతోమందిని ఆహ్వానించుకుంటాం. సెలవులు వచ్చినాయిగా 3 రోజులు, విడిపడితోటి పోయారు జనాలు ఊర్లకి. మరి దేవుణ్ణి ఆహ్వానించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్నేహితులను ఆహ్వానించుకుంటారు, ఎవరెవరిని ప్రతిదినం ఈ బ్రతుకునిచ్చింది, పెంచి పోషించింది, ఎంతో చేశాడు కదా దేవుడు. దేవునిని మనం ఆహ్వానించుకుంటే, ఆయన మనతో ఉంటే, మనోళ్ళు ఈయన నమ్మరు. మా దేవుడు నీతో ఉంటే అంతా బాగానే ఉంటుందిగా తల్లి అంటే అలా ఉండదు. మాతో ఆ గుమ్మడికాయో లేకపోతే ఆ ముళ్ళ కంచో లేకపోతే ఏదో ఒకటి కొన్ని ఉంటాయి, అవి మాతో ఉంటే చాలండి అంటారు. మా ఇంట్లో మేము ఆ కాయ కట్టుకుంటాం, అది ఉంటే చాలు. వాళ్ళ నమ్మకం. మరి మన నమ్మకం? నీ ఉంటే చాలేసయ్యా అంటారు. ఎంతసేపు? అట్టొచ్చిట్టపోతే సరిపోద్దా? దేవుడు ఎల్లప్పుడూ మనతో నివాసం ఉండేటట్లుగా ప్రభువుని మనం బతిమాలుకుంటే, ప్రభువు మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయనకి నివాస స్థలంగా మనల్ని మార్చుకుంటాడు. సేవకుడు సంఘాన్ని ఆ విధంగా తయారు చేస్తే ప్రతి విశ్వాసతో ఎవరుంటారు? సేవకుడు ఉన్న అవసరంలా, దేవుడు ఉంటాడు, దేవుని వాక్యం ఉంటుంది, దేవుని ఆత్మ ఉంటుంది. కాబట్టి వాళ్ళు భయపడరు, జడియరు, కలవరపడరు. ప్రతి దాంట్లో వాళ్ళకి ఏముంటుంది? నిగ్రహం ఉంటుంది. నిగ్రహం కలిగినోడు విగ్రహం లాంటోడంట. నిగ్రహం కలిగినోడు విగ్రహం లాంటాడు. వాడికి ఇంకేమి చలనం ఉండదంట. విగ్రహాన్ని వెళ్ళి చిక్కులు పెట్టావనుకో, విగ్రహం ఎట్ట అంటదా? అది నీకు చిక్కులు పెడితే నువ్వు మెలికలు తిరిగిపోతావు. అదే నిగ్రహం కలిగిన వాళ్ళు ఉంటారు, పెట్టినా సరే కదలకుండా అట్టాగే ఉంటాడు. చూడండి, కొంతమంది తేళ్ళు
ఒంటి మీద పారుతూ ఉంటాయి, పాములు పారుతూ ఉంటాయి. నీకేమో ఒళ్ళు జలదరెత్తా ఉంటుంది, ఆడికి బాగుంటుంది. దాని మీద నియంత్రణ ఉంది వాడికి. కొన్నిట్లో మనల్ని మనమే నియంత్రించుకోవాలంటే దేవుని యొక్క వాక్యం ఎల్లప్పుడూ మనతో ఉండాలి. నిజమే, మందిరంలో ఉన్నంత సేపు నియంత్రించుకుంటాం. మందిరం బయటికి వెళ్తే ఏమైద్దో కానీ కొంతమంది సేవకులకైనా నియంత్రించుకోలేనంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అది కోపమే కావచ్చు, మాటలే కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు మనతో ఉంటే ఆ నియంత్రణ శక్తిని దేవుడు మనకి ఎలాంటి పరిస్థితులైనా జయించటానికి కావలసిన శక్తి ఇస్తాడు. మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు. ఆ దేవుడిచ్చే బలము, శక్తి, జ్ఞానం మనకు తోడైతే మనం కూడా నిగ్రహం కలిగి ఉంటాం. కొంతమంది అనుకోవచ్చు, ఆ మందిరానికి అసలు పోనే పోకూడదు అనుకుంటే పోరారు, ఆ దేవుడి దగ్గరికి అసలు పోనే పోకూడదు అంటే పోరు. ఎంతో నిష్టగా ఉంటారు వాళ్ళు. మనం మాత్రం ఎన్ని చేస్తాం, ఈ సంవత్సరం అంతా వస్తా వారం బీరు బానీయకుండా మందిరం, ఇన్ని వారాలు పోతాయి ఆ సంవత్సరంలో. వాళ్ళు ఉన్నంత గట్టిగా మనం ఉండలేని పరిస్థితి ఈరోజు. ఆ మందిరం మొహం చూడడం, దేవుడు మొహం చూడడం అంటారు, అట్లాగే ఉంటారు వాళ్ళు. మరి మనం లోకం సంబంధించిన తట్టు చూడడం అంటే చేసి వచ్చిన కాపురం చూసి వస్తే ఎట్టుంటుంది అనిపించింది అంట ఒకసారి. ఏంటది? చేసి వచ్చిన కాపురం అంట చూసొద్దాం అనుకుందంట. ఆల్రెడీ అటు విడుదల కలిగింది, ఏదో బతుకుతున్నావు కదా, మళ్ళీ ఎట్టుందో చూసొద్దాం అనుకుందంట మొదటి కాపురం. అట్లుంటాయి మనవి. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనకు చెప్పినట్లుగా మనం దేవునికి పరిశుద్ధ స్థలాలుగా మార్చబడిన అప్పుడు మనకి ఆ దేవుని ఆత్మ మూలంగా, అంటే ఆత్మ ఎక్కడ ఉంటుందో దేవుని ఆత్మ అక్కడ స్వాతంత్రం ఉంటుంది. మరి అపవాది ఆత్మ ఎక్కడైతే ఉంటుందో, సైతానుగాడి ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బంధకాలు ఉంటాయి, అసమాధానం ఉంటుంది, నెమ్మది ఉండదు, అనుమానాలు ఉంటాయి, అక్కడ చాలా ఉంటాయి. కాబట్టి దేవునికి నివాస స్థలాలుగా మనల్ని మనం మార్చుకుంటే ఆ ఆత్మ మనకి నిజమైన స్వాతంత్రాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవుని ఆత్మ గురించిన ఒక వర్ణన. దేవుని ఆత్మ జ్ఞానమునకు వివేకమునకు ఆధారమగు ఆత్మ. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఎలాంటిదంట? జ్ఞానానికి వివేకానికి ఆధారం దేవుని యొక్క ఆత్మ. ఇలాంటి జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ నీతో ఉంటే, నీలో ఉంటే ఏది చేయకూడదు, ఏది చేయ తగినది, అన్నిట్లో జ్ఞానము వివేకం. మనం ఎక్కడ నిలబడాలి, ఎక్కడ నిలబడకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అనే ఒక పరిపక్వతలోనికి మనం వస్తాం. మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాల్సిన వాళ్ళం ఏం చేస్తున్నాం అనేది దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుంది. కాబట్టి అది మనల్ని పురుకొలుపుతూ ఉంటుంది. ఇంకా ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. దేవుని యందు భయభక్తులు కలిగి కూడా మనం బ్రతకాలంటే దేవుని ఆత్మ మనతో, మనలో, మన మధ్యలో, మన పక్షాన, మనకు సమీపంలో దేవుని ఆత్మ ఉంటే ఎలాంటి బెనిఫిట్స్ అన్నీ మనకు కలుగుతాయి. మన వాళ్ళు నెత్తిమే చేయగానే బెనిఫిట్స్ అని రావాలా? అవునా? నెత్తిమే నూనె రుద్ది మొహం మీద రుద్దుతారు, మొహం మీద వాకుతారు, ఒంటి మీద, ఇవన్నీ కాదు. దేవుడు నివసించటానికి యోగ్యమైన వ్యక్తిగా ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, నువ్వు నాతో ఉండాలి, నాలో ఉండాలని ఆశ నాకు. నన్ను ఏం చేస్తావో తెలియదు, నన్ను పరిశీలించి పరిశుద్ధపరిచి శుభ్రం చేసి నీకు నివాస స్థలంగా చేసుకుని నాతో ఉండు, నాలో ఉండని కనుక దేవునికి మొరపెడుతూ ఉండడండి. భార్యనే చేష్టాలు బాగాక సరేలే మారితే చేర్చుకుందాం అనుకుంటున్నాడే భర్త. మరి దేవుడు ప్రేమాస్వరూపి కదా, దేవుడిని అడిగి తప్పకుండా మనల్ని శుద్ధి చేసి ఆయనకి నివాస స్థలాలుగా మనల్ని చేసుకుంటాడు.
ఆ దేవుని ఆత్మ మనలో లేకపోతే మనకి జ్ఞానం, వివేకం, ఈ మైండ్ సరిగ్గా పనిచేయదు మనకి. ఆ దేవుని ఆత్మ వచ్చినప్పుడేమో బాగుంటాడు ఈ మనిషి, ఆత్మ పోయినప్పుడేమో అట్టుంటాడు. కుదిరితే ఆత్మ, లేకపోతే ఇంకొక ఆత్మ. కాసేపు దైవభక్తి కలిగినోడు కనిపెడతాడు, కాసేపు దెయ్యం పట్టినోడులాగా కనపడతాడు. ఈయన పోవటం, అది ఆయన రావటం, ఈయన పోవటం, ఇదే జరుగుతుంది. కాబట్టి దేవునికి నివాస స్థలాలుగా ఉంటే అక్కడ బంధకాల నుండి విడుదల కలుగుతుంది. అపవాదికి నివాస స్థలంగా ఉంటే అక్కడ ఎప్పుడు బంధకాలు, ఏడుపు, గోల, అసమాధానం, ఇవన్నీ రాజ్యం వెళుతాయి. కాబట్టి దేవునికి నివాస స్థలాలుగా మనం ఉండాలి. మనం అందరం కూడా సరైన పరిస్థితులు లేవు కదా మన కుటుంబాల్లోనే కానీ మన వ్యక్తిగత జీవితాల్లో సరైన పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి ఆ పరిస్థితులన్నీ మారాలి. ఒక మార్పు నువ్వు కోరుకుంటే కనుక దేవుని యొక్క ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందలి భయభక్తులను పుట్టించే ఆత్మ నీలో ఉంటే, నీతో ఉంటే, భార్యతో భర్త ఉంటే అంటాడు, నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు అంత బాధ, నీకేం కావాలంటే నాకు చెప్పు, నేను చేసి పెడతా అంటాడుగా. అప్పుడు ఆమెకు ధైర్యం, అడగాల్సినవన్నీ ఆయనకు జీతానికి వచ్చిన దానికంటే ఎక్కువ అడిగిద్ది అడగమన్నాడని. ఒక భరోసా. భార్య అంటది, నేను ఉన్నానుగా, నేను చచ్చానా, ఉన్నానుగా, వాళ్ళని ఎందుకు అడిగావు, వీళ్ళని ఎందుకు అడిగావు అంటది. దేవుడు అంటే నేను ఉన్నానుగా, నేనున్నా. దేవుడు ఏమైనా చచ్చిపోయాడా? ఆయన మరణించి మృత్యుంజయుడి తిరిగి లేచింది, నేనున్నానుగా అంటాడు ఆయన. నేనున్నాను కాబట్టి మీరు భయపడమాకండి. చెప్పానుగా, యేసు ప్రభుని ఒకరోజు పడవలో వెళ్తూ ఉన్నారు. యేసు వారితోనే ఉన్నాడు, కాకపోతే వాడు అమరంలో పడుకున్నాడు అలిసిపోయి. ఈలోపు తుఫాన్ వచ్చింది. ఇక ఎవరి మీద పడ్డారు అందరు వెళ్ళి? ఆయన మీద పడ్డాడు. వాడు అమరంలో పడుకుంటే అందరూ ఆయన లేపి, మేము ఎంత ఇబ్బంది పడుతుంటే చెప్పాం కదా మన వారాల్లో, మేము ఇంత సతమతం అవుతుంటే నువ్వు హాయిగా నిద్రపోతున్నావు నువ్వు అని ఆయన మీద అరిచినట్లు మనం చూస్తాం. కానీ వారితో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. అప్పటికి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ తుఫాన్ని ఈయన వల్ల ఏమైంది అనుకున్నారు వాళ్ళు. నానా ఇబ్బంది పెడితే గాలిని గద్దించాడంట, తుఫాన్ ఆగిపోయింది. అప్పుడు యేసు ప్రభు వాళ్ళని కసురుకొని అంటాడు, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీతో. నిజంగా దేవుడు వాక్యం ఈరోజు మనతో ఉంది, దేవుని సేవకులు మనతో ఉన్నారు, కానీ మనకెన్నో భయాలు, కలవరాలు. దేవుణ్ణి మన సమీపంలో పెట్టుకుని కూడా మనకెంతో కలవరం. కనుకనే దేవుడు మనకు సమీపంలో ఉన్న మన బతుకులు ఇంకా మారట్లా. చదువుకునే అవకాశం చాలామందికి ఉంది. అందరూ చదువుకుంటున్నారా? 10వ తరగతి ఇంటర్ ఎగేయటం, 10 బిగేయటం అన్నట్టు. 10th ఇంటర్మీడియట్, అంతకు మించి మనోళ్ళు అబ్బో ముందుకెళ్తే ఇంకెక్కడ ప్రయోజకు దేశాలను వెళ్ళే వాళ్ళు అయిపోతారని భయమేమో. మరి అప్పటికే ఇది అయిపోతారు. చదువుకునే అవకాశం ఉంది, చదివించే వాళ్ళు ఉన్నారు, కానీ చదువుకోవడానికి ఒక్కొక్కడికి వాళ్ళకి ఏయో ఇబ్బందులు. ఈరోజు వాక్యం ఉంది, దేవుడు ఉన్నాడు, కానీ బాగుపడటానికి మనకి మనసు లేదు. కాబట్టి ఆ దేవుని యొక్క ఆత్మ మనతో లేకపోతే మనకి విడుదల, విమోచన, జయ జీవితం అనేది ఉండదు. మరొక మాట చెప్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవుడు మన యొద్దకు వచ్చి నివాసం చేయాలంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట వింటాడు, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమిస్తాడు, మేము వాని యొద్దకు వచ్చి నివాసం చేస్తాం. దేవుడు మన యొద్దకు వచ్చి నివాసం చేయాలంటే ఆయన మనం ప్రేమించాలి, ఆయన మాట
గై కొనాలి. భార్య అంటది, నువ్వు ఎట్టబడితే అట్ట ఉంటే నేను రాను, నిన్ను మార్చుకో, అప్పుడు నేను వచ్చి నీతో ఉంటా. ఇదివరకు లాగా మళ్ళీ ఎట్టా పడితే అట్ట ఉన్నామంటే పెట్టే బేడ సర్దుకుని మళ్ళీ వెళ్ళిపోతా అంటదే. దేవుడు కూడా అంటాడు, నువ్వు నన్ను ప్రేమించి నా మాట ఇప్పటికైనా వింటావా, నేను నీతో ఉంటా, నీతో కలిసి జర్నీ చేస్తా, నీతో కలిసి సహవాసం చేస్తా, ఎల్లప్పుడు నీతోనే ఉంటా. లేదు కాదు కూడదు, నా బతుకు నాదే, నీ బతుకు నీదే అంటావా, దేవుడి దారి దేవుడిదే, నీ దారి నీది. చూడండి, భార్యాభర్తల మధ్యలో అసమాధానం ఉంటే ఆ కుటుంబం పైకి ఎక్కొచ్చిద్దా? చుట్టుపక్కల కూడా అవమానం కదా. దేవునికి మనకి సరైన సమాధానం లేకపోతే అసలు దేవుణ్ణి ఎరగని ప్రజలు ఎంత అవమానకరంగా మాట్లాడుకుంటారు. మొన్నటిదాకా వెళ్ళారు, ఇప్పుడు దేవుడు లేడు జీవుడు లేడు అంటున్నాడు ఆడే అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. కాబట్టి ఒకడు నన్ను ప్రేమిస్తే వాడు నా మాట గైకొంటాడు, మేము వాడి వద్దకొచ్చి నివాసం చేస్తాం. ఈరోజు దైవజనులు వస్తే ముచ్చటపడే వాళ్ళు ఎక్కువ, కానీ అసలు దేవుని వాక్యాన్ని ఇంట్లో పెట్టుకుని దేవుడు ఉన్నాడని సంతోషపడే వాళ్ళు ఎవరు లేకపోవటం మన దౌర్భాగ్యం. దైవజనుడు వస్తే మాత్రం అయ్యగారు మా ఇంట్లో అడుగు పెట్టాడు, చెయ్యి గడిగాడు, కాలు గడిగాడు. ఇంక నయ్యం అయ్యగారు చెయ్యి గడుగుతున్నాడు, కాలు గడుగుతున్నాడు. కొన్ని ఊర్లోకి వెళ్తే వాళ్ళు ఇల్లు కడుక్కునేవాళ్ళు, పసుపు నీళ్ళు వేసుకుని చక్కగా రుద్దుకునేవాళ్ళు. తర్వాత ఎందుకు వాళ్ళు వచ్చి పాస్టర్లు వచ్చి పోయారు, అపవిత్రం అయిపోయింది మా ఇల్లు అంతా. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, దైవజనులు వచ్చి కాలో చెయ్యో గడిగితేనంట ఏమొచ్చిందంట వాళ్ళకి, నా ఆశీర్వాదం. మరి అల్లుడు కాళ్ళు గడిగి నెత్తిని పోసుకుంటే ఏమొచ్చిద్దో నాకు తెలియదు. కొంతమంది కాళ్ళు గడిగి నెత్తిని పోసుకుంటూ ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మనసులోకి పోసుకుంటే ఈ పరిస్థితులు ఏమీ నీకు ఉండవు. దైవజనుడి కంటే కూడా దేవునికి ఎక్కువ ప్రాముఖ్యతని. దైవజనుడు ఎప్పుడు నీతో ఉండడు, కానీ దేవుడు సదాకాలం ఎల్లప్పుడు నేను మీతో కూడా ఉందును అన్నాడు ఆయన. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. ఎవరెవరితో ఎక్కువ కాలం ఉండలేరు, కానీ దేవుడు సదాకాలం మనతో ఉంటాడు. కాబట్టి ఆయనతో ఆ సహవాసాన్ని మనం కోరుకుంటే, ఎందుకు ఇదంతా అంటే ప్రభు ఆత్మ ఎక్కడుంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఆత్మ లేని చోట, అంటే వాక్యం లేని చోట, దేవుడు లేని చోట ఇంకేముంటాయి? వెలుగు లేని చోట ఏముంటుంది? చీకటి. దేవుడు లేని చోట ఏముంటుంది? దెయ్యం ఉంటుంది. అర్థమవుతుందా? ఇంకో మాట చూసి నేను ముగింపులోకి వచ్చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడూనూ ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అన్నారు. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వాక్యమందు నిలబడిన వారైతే నిజంగా శిష్యులయుండి సత్యాన్ని గ్రహిస్తారు. ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా, సత్యమన్నా వాక్యమన్నా దేవుని ఆత్మన్నా ఇవన్నీ ఒకే కేటగిరీకి వస్తాయి. సత్యం ఎక్కడైతే ఉంటుందో, వాక్యం ఎక్కడైతే ఉంటుందో, ఎవరిలో అయితే అది నిలబడుతుందో, ఎవరి దగ్గర అయితే ఉంటుందో, దేవుడు ఎవరి దగ్గర అయితే నివసిస్తాడో ఆ బిడ్డలు స్వతంత్రులుగా బ్రతుకుతారు. లోకంలో నుండి వేరు చేయబడి స్వతంత్రులుగా, వెలుగు సంబంధులుగా, చీకటి సంబంధులు కాస్త వెలుగు సంబంధులుగా బ్రతుకుతారు. మరొక మాట చదువుకుందాం. 36. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై పొందురు. కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తాడు ఎప్పుడు? ఆయన మనకు సమీపంగా వచ్చి
మనతో ఉన్నప్పుడు మనం ఏమవుతాం? స్వతంత్రులం అవుతాం. ఆ దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారు మనల్ని స్వతంత్రులుగా చేయాలంటే ఆయన ఆత్మ మన మధ్యలోనికి వచ్చేటట్లుగా మనం ప్రభువుని అడగాలి. దేవునికి స్తోత్రం. అయ్యా నీ యొక్క ఆత్మ మా మీదకి పంపమని. ఆదికాండం గ్రంథంలో 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ అంట జలముల పైన అల్లాడుచుండెను అనే మాట ఉంటుంది. ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్ముంది. 3వ వచనం. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ ఎక్కడుందంటప్పుడు? జలముల పైన అల్లాడుతూ ఉంది. దేవుని ఆత్మ ఎప్పుడైతే నిరాకారముగా ఉన్న భూమి మధ్యలో, ఆ శూన్యము మధ్యలో, అగాధ జలముల మధ్యలో దేవుని ఆత్మ అల్లాడిందో అక్కడ ఒక కార్యం జరిగింది. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మన మధ్యలో అల్లాడినప్పుడు అక్కడ గాఢాంధకారములో వెలుగు పుడుతుంది. అక్కడ నిరాకారం లేని దానికి ఒక ఆకారం వచ్చింది. అవునా? నిరాకారం లేని దానికి ఒక ఆకారం వచ్చింది. దేవుని యొక్క ఆత్మ మన కుటుంబంలో ఉన్నప్పుడు, అల్లాడినప్పుడు ఆ పరిస్థితులన్నీ ఏమైపోతాయి చెప్పండి? మారిపోతాయి. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడుండునో, దీని గురించి చెప్పాలంటే చాలా సమయం చెప్పాలి. రేపు సందర్భం ఉంది కాబట్టి ముందుగా కొన్ని విషయాలు చెప్పాను. కాబట్టి ఎల్లప్పుడూ ప్రభువు మనతో ఉండాలి. ఎక్కడ 2-3 నా నామమున కూడతారని అంటే క్రమంగా నువ్వు కూడుకుంటా ఉన్నప్పుడల్లా దేవుడు మన మధ్యలో ఏమవుతాడు? ప్రత్యక్షుడవుతాడు. మనతో ఉంటాడు, మనలో ఉండాలి, మన ప్రక్కన ఉండాలి. అప్పుడు ఇలాంటి వాక్యానుసారమైన అనుభవాలన్నీ, ఆశీర్వాదాలన్నీ మనం పొందుకుంటాం. కాబట్టి ఈ సమయంలో ప్రభువుని అడుగుదాం, ప్రభువా మేము స్వతంత్రులం అవ్వాలి, మేము స్వతంత్రులమై ఇంకా అనేకులను స్వతంత్రులని చెయ్యాలి. కాబట్టి నీ ఆత్మ మాకు కావాలి, మీ ఆత్మ మాతో ఉండాలి. ఇర్మియాతో దేవుని ఆత్మ ఉన్నప్పుడు ఒక ప్రాకారము కలిగిన పట్టణంగా, ఇనప స్తంభంగా, ఇత్తడి గోడగా అతను ఉన్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ఇది మొదలుకొని మనకు అలాగుంటే మనకు ఎటువంటి ఇబ్బంది, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అసలు ఇవి ఇబ్బందులే కాదు. యేసయ్య నీతో జీవించగానే, నీ కృప తలంచగానే అన్నాడు భక్తుడు. యేసయ్య నీ కృపను తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. కాబట్టి దేవుడు మనతో ఉంటే అవి మనకి శ్రమలుగా అనిపించవు. అందుకే భక్తుడు అన్నాడు కదా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు. పాడతాం కానీ మనకు అర్థాలు తెలియవు. రాగం నచ్చింది మనకి. కాబట్టి మనం అందరం కలిసి ఇప్పుడు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ మన మధ్యలో మనతో ఉండాలి, మనలో ఉండాలి. అందుకు తగ్గట్లుగా దేవా నీకు నివాస స్థలంగా నన్ను సిద్ధపరచు. వాక్యం అంటుంది కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగకపోతే ఇప్పుడు ఎరిగి హృదయాలను శుద్ధీకరించగలిగిన దేవునికి మనల్ని మనం అప్పగించుకుని, ప్రభువా మమ్మల్ని పవిత్రపరచండి, దురాత్మలకి నివాస స్థలంగా ఉన్న మమ్ములను దేవుని ఆత్మకు నివాస స్థలాలుగా మార్చబడినట్లు కడగండి, పవిత్రపరచండి, శుద్ధీకరించండి. మాకు అనేకమైన విషయాల్లో, ఇంకా కొన్ని విషయాల్లో స్వాతంత్రం కావాలి, విడుదల కావాలి, విమోచన కావాలి. ఇంకా నా తోటి సోదరులు సోదరీమణులు చాలామంది ఉన్నారు, వారిని కూడా విడిపించాలి. కాబట్టి ఇవన్నీ జరగాలంటే మీ ఆత్మ సహాయం మాకు కావాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎల్లప్పుడూ మనతో నివసిస్తే కొన్ని మనం చెయ్యాలనుకున్నవి కూడా చేయకుండా ఆపేసుకుంటాం. ఆయన మనకు అడ్డుబండిగా నిలబడతాడు. కాబట్టి ప్రభువు మనతో ఉండటం, మన పక్షాన ఉండటం, మనలో ఉండటం మనకెంతైనా మంచిది. మన కుటుంబంతో ఉండటం, భార్యాభర్తలు కనుక ఏ విధంగా కలిసి ఉంటారో అది ఎంతో ఆశీర్వాదకరం.
దేవునితో మనము దేవునితో ఉండడం అది చాలా దీవెన. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. చాలామంది వచ్చినప్పుడు మనం వారికి అనేకమైన సౌకర్యాలను కల్పిస్తాం. బంధువులకి, రక్త సంబంధులకి, దైవజనులకి. దేవునికి ఒక మార్గాన్ని సరళం చేయి. నా ఇంటికి ప్రభువు రావాలి, నాతో ఉండాలి, మాతో ఉండాలి. మీ తల్లిదండ్రులు ఉన్నట్లుగా, మీ బిడ్డలు మీతో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క సన్నిధి నీతో ఉంటే ఎంత మేలు. ఆనాడు దేవుని నిబంధన మందసం ఉబేదేదేం ఇంట్లో ఉన్నప్పుడు అతను ఎంతో ఆశీర్వదింపబడ్డాడంట. ఆ విషయాన్ని తెలిసి దావీదు తన ఇంట్లోనికి తెచ్చుకున్నాడు. ఈరోజు నా ప్రియ సోదరి సోదరుడా, దేవుని ఆత్మ నీ కుటుంబంలో ఉంటే, నీతో ఉంటే, నీలో ఉంటే నీకెంతో ఆశీర్వాదం. నువ్వు స్వతంత్రుడివి. నీ కుటుంబం స్వతంత్రత చెందిన కుటుంబంగా, అది ఎంతో ప్రయోజనకరం. అయితే ఇప్పుడున్న పరిస్థితి, దేవుని ఆత్మ మన మీదకి రావటం పోవటం. సౌలు మీదకి కూడా దేవుని ఆత్మ రావటం పోవటం. కొన్ని దినములైన తరువాత సౌలు మీదకి దేవుని ఆత్మ రావటం ఆగిపోయింది. సంసోని మీదకి కొన్ని రోజులు జరిగిన పిమ్మట దేవుని యొక్క ఆత్మ అలాడటం, అతని మీద రావటం ఆగిపోయింది. అప్పుడు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళ మీదకి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకసారి మనసుకు తెచ్చుకో. దేవుని యొక్క వాక్యం ఇలాంటి కూడికల్లో, సభల్లో, ప్రత్యేకమైన కూడికలను ఎద్దకొచ్చినప్పుడు చాలా బలంగా ఉంటున్నావు. మరి ఆ తర్వాత ఏమైపోతుంది? చాలా తీర్మానాలు చేసుకున్నావు, అలా బ్రతకాలని ఆశపడుతున్నావు. తర్వాత ఆ ప్రభావం తగ్గిపోతుంది. చీకటి ప్రభావం ఎక్కువై వెలుగు ప్రభావం తగ్గుతుంది. నీలో ఉన్న వెలుగు ప్రభావం, వాక్యం యొక్క వెలుగు నీలో ఎంతగా ప్రకాశించిద్దో నీలో ఉన్న చీకటి అంతరించిపోతుంది. వాక్యం ఎంతగా నీలో ప్రజ్వరిల్లుతుందో చీకటి అదృశ్యమైపోతుంది. చీకటి ఆలోచనలు, చీకటి కార్యాలు. కాబట్టి ప్రతి దినము కూడా మనం స్వతంత్రులుగా ఉండాలంటే దేవుని వాక్యం అంటుంది, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఐక్యత ఉంటుంది, నెమ్మది ఉంటుంది. అక్కడ ప్రభువా నీకు నివాస స్థలాలుగా చేసుకొని ఆయన చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే మురుగు ఉంటుందో అక్కడ దోమలు ఉంటున్నాయి. ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రాత్మలు ఉంటున్నాయి. ఎక్కడైతే దేవుని కార్యాలు జరుగుతాయో అక్కడ దేవుడు ఉంటాడు. ఏ కుటుంబంలో దేవునికి అనుగుణమైన కార్యాలు జరుగుతాయో, ప్రార్థనలు జరుగుతాయో, వాక్య పఠనాలు జరుగుతాయో, పరిశుద్ధ కార్యకలాపాలు జరుగుతాయో అక్కడ దేవుడు వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు. వారిని స్వతంత్రులుగా ఆయన చేస్తాడు. కుమారుడు వారిని స్వతంత్రులుగా చేయకపోతే మనం ఎల్లప్పుడూ కూడా బానిసత్వంలోనే ఉంటాం. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యందు భయభక్తులను పుట్టించు ఆత్మ నీ మీద నిలవాలి. అప్పుడు జ్ఞానము, వివేకము, తెలివి, బలము, దేవుని యందు భయభక్తులు ఇవన్నీ నీలోకి నాలోనికి వచ్చేస్తాయి. అట్టి కృపతో నింపమని ప్రభువుని అడుగుదాం. నోరు తెరిచి ప్రార్థన చేసుకో. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు నాయన. నీ ఆత్మ నాకు తోడుగా ఉండ దయచేయి నాయన. నీకు నివాస స్థలంగా నన్ను మార్చుకో నాయన. నీకు పరిశుద్ధ స్థలంగా నన్ను మార్చుకో ప్రభువా. నన్ను స్వతంత్రుడిగా చెయ్యి. గద్దినాల్లో నీ యొక్క వాక్యం నాకు ప్రత్యక్షమైనప్పుడు, నన్ను దర్శించినప్పుడు, నీ వాక్యం నాతో ఉన్నప్పుడు చాలా వాటి నుంచి విడుదల పొందాను. చాలా వాటి నుంచి ఆశా నిగ్రహం కలిగిన శక్తి నేను కలిగి ఉన్నాను. ఇంకా కొన్ని విషయాల్లో నిగ్రహించుకోలేకపోతున్నాను. కాబట్టి నీ ఆత్మ సహాయం కావాలి.
ఎల్లప్పుడు నువ్వు నాతో ఉంటే, నాలో ఉంటే నేను వీటన్నిటిని జయించగలుగుతాను ప్రభా, విడుదల పొందుకోగలుగుతాను. సహాయపడమని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన దేవా, నీ ఘనమైన శ్రేష్టమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో పునరుద్ధాన దినమందు మీ దైవ దాసులను మరుగు చేసుకొని నాతో మాతో ముచ్చటించిన నీ మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజముగా తండ్రి, రేపటి దినాన్ని పురస్కరించుకొని స్వాతంత్రమును గురించి, ఆత్మ స్వాతంత్రమును గురించి ప్రభువా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రాలు. శబ్దాంతరాల ద్వారా వింటున్న వారితోనూ సమకూర్చబడిన మాతోనూ రేపటి దినాన తండ్రి సిద్ధపరచబడి వినబోతున్న వారికి కూడా ప్రభువా నీ ఆత్మ వల్ల కలిగే స్వాతంత్రము గురించి, దాని వలన కలిగే ప్రయోజనాల గురించి, అట్టి స్వాతంత్రము ఎలాగూ కలుగుతుందో దాని గురించిన పూర్తి వివరణ ప్రభువా మాకు మీరు తేట తెల్లగా మా కన్నులకు అర్థమయ్యే రీతిగా ప్రభువా మీరు బోధపరిచినందుకు స్తోత్రాలు. ప్రభు ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉంటుందని మీరు సెలవిచ్చారు. నిజముగా క్రైస్తవులమని పిలువబడుతున్న మేము, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం పొందిన మేము కూడా అయ్యా ఇంకా విడుదల పొందలేని బానిసత్వపు సంఖ్యలు వాటి గురించి మీరు వివరించారు ప్రభువా. అబద్ధమాడుట, వ్యభిచరించుట, మోహపు చూపులు, అయ్యా సనుగుట, సంశయించుట, నాయన అనేకమైన పొరుగువానికి మేలు చేసే విషయంలో వెనకాడేది ప్రతిదీ పాపముగా ఎంచబడిన వాటిల్లో కొంతమేరకు విడిపించబడి స్వతంత్రులమని మేము భ్రమపరచబడి బ్రతుకుతున్న మా కన్నులకు ప్రభువా మీరు వెలుగును కలుగు చేసినందుకు స్తోత్రాలు. బుద్ధిహీనముగా తిరుగులాడుతున్న మాకు నిజమైన స్వాతంత్రము ఎలాంటిదో, అది ఎలాగూ కలుగుతుందో, అది కలిగినప్పుడు కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో ప్రభువా మాకు బోధపరిచారు తండ్రి. నిజముగా నీ ఆత్మను కలిగిన వారమైతే నైనా దినాల్లో షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు ప్రభువా తమ దేశం అంతటికి రాజు మొదలుకున్న అందరికీ వారి కన్నులు తెరవబడినట్లు నీవే దేవుడు అని తెలియచెప్పగలిగారు నాయనా. ఆ రీతిగా నీ ఆత్మ పొంది నాయనా మేము సంపూర్ణముగా నీవు మాలో నివసించున్నట్లు, మాలో నీకు నాయనా హేయమైన వాటిని, నాయన మాలో నీకు విరుద్ధమైన వాటిని ప్రభు, అసహ్యము పుట్టించు వాటిని నాయన పర్లేదు అని ప్రభువా పదే పదే అదే పాపములో చిక్కుకొని పడుతున్న ఆ పాపముల విషయములో ప్రభువా నీ ఆత్మను పొంది తండ్రి సంపూర్ణమైన విమోచన, విడుదల పొంది సంపూర్ణ స్వతంత్రులుగా చేయబడి ప్రభువా ఇంకా అనేక మంది బంధించబడిన వారిని విడిపించడానికి సహాయం చేయండి. నిజముగా నీ ఆత్మ కలిగిన ఇర్మియా ప్రవక్తకి మీరు ఇచ్చిన తండ్రి ఆ వాక్కును బట్టి, ఆ విధమైన అధికారమును బట్టి పెళ్ళగించడానికి, నరికివేయటానికి ప్రభువా, నాటటానికి ప్రభువా అనేకమైన విషయాలను మీరు బోధపరిచారు. అలాంటి ఆత్మ కలిగినప్పుడే మేము బంధించబడిన మేము ఆ ఆత్మను పొంది అయ్యా మేము విడుదల పొంది అనేక మంది బంధకాల్లో బంధించబడిన వారిని విడిపించగలుగుతాం. దాని కొరకు మేము ప్రయాసపడగలుగుతాం తండ్రి. అన్నిటికీ మూలమైన నీ ఆత్మను మేమందరము అడిగి పొందుకొనగలిగినట్లు సహాయం చేయండి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మని, తెలివి ఆలోచన పుట్టించేదని అయ్యా మీ లేఖనాల్లో రాయించబడిన ఆ ఆత్మను నాయన క్రైస్తవులమని పిలువబడుతున్న మేము, క్రీస్తుని ఎరిగిన మేము, అయ్యా క్రీస్తు నామములో రక్షించబడిన మేము నాయనా సంపూర్ణమైన ఆ ఆత్మను పొందుకొని ఆత్మపూర్ణులే మేము జీవించగలగటానికి, ఆత్మ సంబంధులుగా మేము జీవించటానికి, మాలో ఏ విధమైన పాప నియమమునకు చోటు లేకుండా మేము జీవించగలుగునట్లుగా కృప చూపించండి. నిజమే సంసోనుల నాయన సౌలుల ప్రభా మాలోనికి నీ ఆత్మ ఆయా సమయాల్లో వచ్చి వెళుతూ ఉన్న అనుభవాలు, ఆ పరిస్థితులు మేము చూపిస్తున్నాం, కానీ సంపూర్ణముగా నీ ఆత్మను కలిగిన వారిగా మేము జీవించలేకపోతున్నాం. ఎలాగో ఇర్మియా ప్రభా నీ ఆత్మను పొంది చక్కగా నిలవబడి నీ వాక్కును ప్రకటించమన్న చోట ప్రకటించాడు, ప్రభా ఖండించమన్న చోట ఖండించాడు. ప్రభా ఆ రీతిగా నాయన నీ ఆత్మను పొందిన మేము తండ్రి సంపూర్ణముగా నాయన నీ ఆత్మకు అప్పగించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. మేమందరము నీ ఆత్మ పూర్ణం అవటానికి, నీ ఆత్మను పొందుకున్నట్లుగా మాలో మీకు విరుద్ధముగా, మాలో మీకు అసహ్యము పుట్టించినవి ఏవైతే ఉన్నాయో ప్రభువా పరిశుద్ధపరచుకోవడానికి సహాయం చేయి. నేను వారి మధ్యలో నివసించున్నట్లు వారు నాకు నివాస స్థలం ఒకటి నిర్మించాలన్నారు. హృదయమే నీ ఆలయమని లేఖనాల్లో మీరు రాయించారు. మా హృదయంలో ఉన్న ప్రతి వ్యర్థతను, నీకు అసహ్యము పుట్టించేది, నీవు నివాసం ఉంటకు యోగ్యము కాకుండా
నాయన అభ్యంతరపరుచున్నది మాలో, మా హృదయములో, మా దేహములో చోటు చేసుకున్న ప్రతి దాన్ని ప్రభువా నీ నాయన ఆత్మ సహాయం వలన ప్రతి దాన్ని మేము తీసివేసుకొని పరిపూర్ణముగా నీకు నివాస స్థలముగా నీ ఉండ తగిన విధముగా మా హృదయాలను, మా దేహాలను అలంకరించుకోవటానికి పరిశుద్ధమైన అలంకారములతో నీ కొరకు అలంకరించబడి నీ ఆత్మను పొంది నీ వారముగా మేము నాయనా ఈ ప్రాంత ప్రజలు నివసించున్నట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిలవబడిన మీద ఆవుసుల్ని బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యపు విత్తనాలు, ఆ స్వాతంత్రమును గుర్చిన వాక్కులు ప్రభువా నాలో మాలో ప్రభువా ప్రజలందరిలో ఫలభరితంగా మీరు మార్చండి. దైవ సేవకులు మొదలుకొని సంఘాల్లో నేను ఎరిగిన వారు, బాప్తిసం పొందినవారు, రక్షించబడ్డానని కొన్ని సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నామని చెప్పుకున్న క్రైస్తవులు కూడా ప్రభువా ఇంకా విడుదల పొందని బానిసత్వపు సంఖ్యలు వారి జీవితాల్లో ఎన్నో కలిగి ఉండగా ప్రభువా సంపూర్ణంగా సరి చేసుకోవడానికి సహాయం చేయండి. సంపూర్ణ సిద్ధి పొందినట్లు తండ్రి తమ్మును తాము నీ ఎదుట అప్పగించుకోవడానికి నీ ఆత్మను పొంది ప్రతి దాన్ని ప్రభ సరి చేసుకొని సరిచేయబడి సరిదిద్దబడి నీ ఎదుట సంపూర్ణంగా నిలవగలగటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృప చూపించండి. అన్నిటికీ మూలమైన ఆధారమైన నీ ఆత్మను పొందగలుగుట కృపను అనుగ్రహించండి. దేవానికి వందనాలు నాయనా. నీవు స్వతంత్రులుగా చేస్తే నాయనా వాడెన్నటికీ స్వతంత్రుడే అని లేఖనాల్లో రాయించబడింది ప్రభా. ఆ రీతిగా మేము ఏ చిన్న అల్పమైన పాప విషయాల్లో వేటికి మేము బానిసలమై పదే పర్లేదు అని సర్దుకుపోతూ ఆ పాపములోనే పడిపోతున్నామో అట్టి వాటిని తండ్రిని ఆత్మ సహాయం వలన సరి చేసుకోవడానికి కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఈ అవకాశము అయ్యా మేము సరి చేసుకోవడానికి కృప చూపించండి. మేము నీ ఆత్మను పొంది స్వతంత్రులము చేయబడి ఇంకా బంధించబడిన వారిని స్వతంత్రులుగా చేయగలుగుటకు సామర్థ్యమేమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆత్మను పొందిన ఇర్మియాకు నీవు అనుగ్రహించినట్లుగా తన నోట నిండా నీ మాటలు ఉంచినప్పుడు ప్రభువా తను చెప్పినట్లు జరిగింది. నీవు సెలవిచ్చిన మాట ధైర్యముగా చెప్పాడు ప్రభువా. రాబో సంగతులను గురించి బాగు చేయబడు మాటలు, పడగొట్టే మాటలు, ప్రాకారము పడగొట్టే మాటలు ప్రభు ఎన్నో మాటలు తనను బలపరిచి మీరు వాడుకున్నారు. ఆ రీతిగా మేము క్రీస్తు రక్తములో కడగబడి కొనబడిన మేమందరము తండ్రి సంపూర్ణముగా నైనా మేము సరిచేయబడి నీ ఆత్మను పొంది ప్రభువా అయ్యా మేము సరిచేయబడి నీ ఆత్మను పొంది అనేకులను సరిచేయటానికి కృప చూపించండి. అట్టి సామర్థ్యము మాకు అనుగ్రహించండి అయ్యా. సంపూర్ణత లేని మా భక్తి జీవితాన్ని సరిచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. సంపూర్ణతలోనికి నడిపించండి. భ్రమపరచబడు ఆ ఆత్మ నాయనా ఆ విధానంలో నుంచి మమ్మల్ని విడిపించండి అయ్యా. వివేకము కలిగి సరిచేసుకొని ప్రభు సంపూర్ణమైన నీ ఆత్మను పొంది నీ ఆత్మ సంబంధులుగా ఆత్మ నియమమును అనుసరించి నడుచుకునే వారముగా నీ చిత్తము జరిగించి నేను సంతోషపెట్టే వారముగా నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సమాధానం సదాకాలం కూడిన మనకు సకల కోటి పరిశుద్ధులకును అలాగే వాక్యాన్ని విని దేవునికి నివాస స్థలాలుగా మారాలనుకుంటున్న ప్రతి బిడ్డకును అలాంటి సంపూర్ణ స్వాతంత్రం ఇది మొదలుకొని ప్రతి దినము ఆ దేవుని ఆత్మ మూలముగా ప్రసాదింపబడునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.